నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఫిబ్రవరి 25, 2024 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించిన తేదీ. మరి నిన్న చాలామంది ఒక విధమైన ఫీలింగ్తో ఉండొచ్చు. వెల్, ఆ ఫీలింగ్ ఏంటి నేను చెప్పను, బికాజ్ యూ మైట్ బీ హ్యావింగ్ మిక్స్డ్ ఎమోషన్స్. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎండ్ ఆఫ్ ద డే. సో కొంతమంది బాగా రాసుంటారు, కొంతమంది బాగా రాయి ఉండకపోవచ్చు. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్. వీల్ డెఫినెట్లీ బి గెటింగ్ మచ్ మోర్ ఆపర్చునిటీస్. సో వీ హ్యావ్ టు కీప్ స్ట్రైవింగ్ ఫార్వర్డ్. మనం కష్టపడుతూ ఉండాలి, ముందడుగులు వేస్తూ ఉండాలి. ఇఫ్ దిస్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఇఫ్ నాట్ దిస్, దెన్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ దట్ ఈస్ ద థింగ్, అగైన్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. సో ఏది ఏమైనా సరే మనం మన బెస్ట్ ఇస్తూ ఉండాలి, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ వాట్ ఎవర్ దట్ ఈస్ డెస్టిన్డ్ ఫర్ అస్, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ టువర్డ్స్ అస్. సో ఏది ఏమైనా మీరందరూ ఎగ్జామ్ని బాగా రాశారు అనుకుంటున్నాను. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్కి సంబంధించి ఏదైతే సెక్షన్ డి ఉందో, విచ్ ఇస్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 91 టు క్వశ్చన్ నెంబర్ 120, మనం వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ రిమెంబర్ ద సెట్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, అంటే ఏ సెట్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నామో ఈ వీడియోలో, దట్ ఈస్ సెట్ డి అనమాట. సో ఆబ్వియస్లీ సెట్ ప్రకారం క్వశ్చన్స్ అటు ఇటు తారుమారు అవుతూ ఉంటాయి, బట్ క్వశ్చన్స్ డెఫినెట్లీ వోంట్ చేంజ్ ఫర్ షూర్. సో అందుకని మీ క్వశ్చన్ నెంబర్ పరంగా క్వశ్చన్ వేరీ అయినా సరే క్వశ్చన్కి ఆన్సర్ అయితే మారదు కదా. సో ప్లీజ్ డూ కన్సిడర్ దాట్. సో మనం సెట్ డీని డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ కరెంట్ అఫైర్స్ కాబట్టి విల్ బి టాకింగ్ అబౌట్ ద సెక్షన్ డి ఆఫ్ ద పేపర్. క్వశ్చన్స్ వచ్చేసి 91 to 120. సో మరొకసారి అందరికీ హార్టీలీ కంగ్రాచులేషన్స్. క్లియర్ అవుతుందా, కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకవేళ ఈ గ్రూప్ 2 పేపర్ ఆబ్వియస్లీ నేను అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దగ్గరలో మీకు ఏదైనా వేరే ఇంపార్టెంట్ పేపర్ ఉంటే కనుక ట్రై టు ఫోకస్ ఆన్ దట్. లేదు సార్ నేను ఓన్లీ గ్రూప్ 2 ఒకటే రాశాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పేపర్ టు అపియర్ ఫర్ అంటే కనుక హ్యాపీగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపన్, బికాస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వాట్ ఎవర్ బీ దాట్, దేర్ విల్ డెఫినెట్లీ బీ సో మెనీ చేంజెస్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్. సో బీ రెడీ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. ఒకవేళ గ్రూప్ 1 కూడా మీరు రాస్తున్నట్టయితే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ గ్రూప్ 1కి మధ్యలోనే ఇంకో వేరే ఏదైనా ఎగ్జామ్ ఉంటే కనుక ట్రై టు ఫోకస్ ఆన్ దట్, బికాస్ టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు. సో అందుకని గ్రూప్ 1 రాస్తే గ్రూప్ 1, లేదా ఇంకే ఎగ్జామ్ అయితే వేరే ఆ ఎగ్జామ్కి సంబంధించి, లేదు నేను ఏ ఎగ్జామ్ రాయట్లేదు ఓన్లీ గ్రూప్ 2 ఒక్కదానికి ప్రిపేర్ అయ్యాను, ఆల్రెడీ రాసేసాను సార్ అంటే కనుక దానికి సంబంధించి మెయిన్స్కి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. అండ్ ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను నాకు తెలుస్తుందో, నేను అప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతాను మాస్టర్ అన్న మాటని పక్కన పెట్టేసేయండి. బికాస్ యూ విల్ గెట్ టు నో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెన్ యూ రియలీ క్లియర్ ద ప్రిలిమ్స్. రిజల్ట్స్ వచ్చినా మీకే తెలుస్తుంది అప్పుడు ఇన్ని రోజులు చదువుంటే బాగుంటుందని. ఎనీవేస్, గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. సో లెట్స్ ట్రై టు డిస్కస్ ద కీ అనమాట. ఇక్కడ మనం ఒక క్వశ్చన్కి సంబంధించి జస్ట్ ఆన్సర్ చెప్పేసి తప్పించుకోము, రాదర్ విల్ బి డిస్కసింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు దట్. సో మరి క్వశ్చన్ నెంబర్ 91 చూస్తే కనుక రిమెంబర్ మన ఇంగ్లీషు తెలుగు రెండు మీడియమ్స్ చూస్తాము. సో ఈ 91st క్వశ్చన్ ఏదైతే ఉందో జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ ఇద్దాం అన్నట్టు చూపిస్తున్నాను. సో మనం మోస్ట్లీ ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి ఒకటేసారి సైమల్టేనియస్గా డిస్కస్ చేద్దాము. బట్ ఇఫ్ ద క్వశ్చన్ సైజ్ ఇస్ క్వైట్ బిగ్, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి క్వైట్ కన్ఫ్యూజింగ్. కాబట్టి ఇలాంటి పెద్ద క్వశ్చన్స్కి మోస్ట్ ప్రాబబ్లీ విల్ బి గోయింగ్ ఫర్ ద తెలుగు మీడియం థింగ్ అనమాట. మరి 91వ ప్రశ్న దేనికి సంబంధించి మనం గమనిస్తే, మిలాన్ 2024 వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మిలాన్ 2024 బేసిక్గా ఏంటి, ఇట్స్ ఎ నావల్ ఎక్సర్సైజ్, అంటే భారత నౌకాదళానికి సంబంధించి ఒక వ్యాయామం. ఇట్స్ ఎ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నావల్ ఎక్సర్సైజ్ విచ్ ఇండియా కండక్ట్స్ ఆర్ ఇండియన్ నేవీ కండక్ట్స్ అనమాట. సో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వీటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. ముందుసారి స్టేట్మెంట్స్ చూద్దాం. మిలాన్ 2024 అనేది దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 19 నుండి 27 వరకు నిర్వహించబడుతున్న మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ యొక్క 12వ ఎడిషన్ అంటున్నారు. ఒక్క స్టేట్మెంట్లోనే ఎన్ని ఫ్యాక్ట్స్ దూర్ చేశారు చూడండి వాళ్ళు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వాళ్ళు సరైనవి ఏవి అని అడిగారు కాబట్టి జాగ్రత్త గమనిద్దాం. మిలాన్ 2024 అనేది బేసిక్గా మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజా? అవును, మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారు? ఫిబ్రవరి 19th నుంచి ఫిబ్రవరి 27th దాకా. కరెక్టేనా? కరెక్టే. అలానే ఇక్కడ ఎన్నో ఎడిషన్ అని అంటున్నారు. 12వ ఎడిషనా? 12వ ఎడిషనే. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో అని అంటున్నారు. మిలాన్ 2024 జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు జరుగుతూ ఉన్నది అని అంటున్నానంటే, లుక్ ఎట్ ద డేట్, ఇట్స్ స్టిల్ 26 ఆర్ రాదర్ ఈవెన్ 27గా కన్సిడర్ చేసిన, ఇట్స్ స్టిల్ హ్యాపెనింగ్ 27 కదా. విత్ దిస్ యాక్చువల్లీ మనకు ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. మామూలుగా ఇన్ని రోజులు ఏంటంటే ఎగ్జామ్ ఒక పర్టికులర్ డేట్ని జరుగుతుంటే దానికి ఒక 15-20 రోజుల ముందు వరకు కరెంట్ అఫైర్స్ చదివితే చాలు, ఆ ఎగ్జామ్ డే వరకు అవసరం లేదు అని. బట్ దే హ్యావ్ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. 25th ఎగ్జామ్ జరిగింది, జరుగుతూ ఉన్న అంశం మీద అడుగుతున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ దే రియల్లీ డూ నో దట్ దిస్ విల్ ఎనీవేస్ హ్యాపెన్ కదా, ఎలాగైనా ఖచ్చితంగా జరుగుతున్న వాళ్ళకి ముందే తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ హ్యాపెనింగ్ కాబట్టి దే హ్యావ్ గివెన్ దిస్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మోస్ట్ పాసిబుల్లీ ఆర్ మోస్ట్ ప్రాబబుల్లీ రేపు ఎగ్జామ్ అంటే మనం ఇవాల్టి వరకు అప్డేటెడ్గా ఉంటూనే ఉండాలి అని ఒకటి క్లియర్ అయితే అయిపోయింది.
సో ఐ హోప్ ఇప్పటి నుంచి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే దేన్ని కూడా లైట్గా తీసుకోవద్దు. ఆల్వేస్ బీ రెడీ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎన్ని ఊహించుకుని వెళ్ళినా మీరు ఊహించినది ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. సో బీ రెడీ ఫర్ దాట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సదర్న్ నావల్ కమాండ్ యొక్క ఆధ్వర్యంలో జరిగిందని అంటున్నారు. మనం నావల్ కమాండ్స్ని జాగ్రత్తగా గమనిస్తే ఒకటి ఈస్టర్న్ కమాండ్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంది. తర్వాత వెస్టర్న్ కమాండ్ ముంబై హెడ్ క్వార్టర్స్, సదర్న్ నావల్ కమాండ్ వచ్చేసి కొచ్చి, అలానే అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే నావల్ కమాండ్ ఉందో దానికి సంబంధించి పోర్ట్ బ్లేర్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విశాఖపట్నం అంటున్నారు. మరి విశాఖపట్నం వచ్చేసి అప్పుడు ఈస్టర్న్ కమాండ్ అవ్వాలి కదా. ఇక్కడ దక్షిణ నౌకాదళం అంటున్నారు, అంటే వాళ్ళు సదర్న్ కమాండ్ అంటే కొచ్చి దగ్గర అంటున్నారు. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు, ఈవెన్ దో ఇది అంత కరెక్ట్ అయినా సరే. తర్వాత వచ్చేసి మిలాన్ 2024 యొక్క హార్బర్ దశ ఫిబ్రవరి 19 నుండి 25 వరకు ఉంటుంది మరియు సముద్రంలో కలిసి పనిచేసే బహుపాక్షిక శక్తుల అనుభవాలను పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. సో బేసిక్గా సముద్రానికి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఫోర్సెస్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి వాళ్ళ యొక్క ఐడియాస్ ఏంటి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అదంతా షేర్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నావల్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు హార్బర్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది, సీ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. హార్బర్ ఫేజ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒడ్డు దగ్గర వ్యాయామాలు, సీ ఫేజ్ అంటే సముద్రంలో జరిపే వ్యాయామాలు. సో మిలాన్ 2024లో ముందు వాళ్ళు హార్బర్ ఫేజ్ని కండక్ట్ చేశారు, తర్వాత వాళ్ళు సీ ఫేజ్కి వెళ్ళారు. సో వాళ్ళు హార్బర్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారని అడుగుతున్నారు. ఈ మిలాన్ 2024కి సంబంధించి హార్బర్ ఫేజ్ ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు కండక్ట్ చేశారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు కండక్ట్ చేశారు. సీ ఫేజ్ వచ్చేసి 24 నుంచి 27 వరకు. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, హార్బర్ దశ ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు కండక్ట్ చేశారు వాళ్ళు, ఇక్కడ 25 అంటున్నారు. సో ఇది కూడా తప్పు. తర్వాత స్టేట్మెంట్ వచ్చి సముద్ర దశ అంటే సీ ఫేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 22 నుండి 27 వరకు కరెక్టే, బికాస్ ఇన్ జనరల్గా ఓవరాల్గా 19 నుంచి 27, 19 to 23 హార్బర్ ఫేసు, 24 నుంచి 27 దాకా సీ ఫేసు. 27 కరెక్ట్, కానీ 22 కాదు కదా, 24 నుంచి కదా. సో ఆబ్వియస్లీ ఒకవేళ వెనకాల ఏమన్నా ఉన్నా సరే ఇట్ విల్ బి ఎ రాంగ్ థింగ్. ఆసక్తి ఉన్న సముద్ర విషయాలను చర్చించడానికి మరియు పరిష్కారాలను పంచుకోవడానికి పాల్గొనే నౌకాదళాలకు వేదికను అందిస్తుంది. ఆబ్వియస్గా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక విధంగా వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అంతా కూడా ఒక పాసిబిలిటీ అయితే ఉంది. కానీ 22 డేట్ కాదే, 24. సో ఇది కూడా తప్పు. వాళ్ళు క్వశ్చన్ ఏమంటున్నారు, ఏవి సరైనవి అని అన్నారు. ఉన్న 3 తప్పులే కదా. సో దానికి సంబంధించి ఏం చూద్దాం, 1 మరియు 2 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1, 2, 3 అంట కరెక్ట్కి సంబంధించి పైవేవి కాదు, 3 తప్పులే. కాబట్టి ఈ 4th ఆప్షన్ ఏదైతుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ అందరికీ 91st క్వశ్చన్ కాకపోవచ్చు, మనం సెట్ డి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్ మీ క్వశ్చన్ పేపర్ పరంగా లేదు, మీ సెట్ పరంగా ఎక్కడైతే ఉందో దాని పరంగా మీరు చూసుకోండి. తర్వాత ప్రశ్న 92, విచ్ కంట్రీ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ద స్నో లెపర్డ్ యాజ్ ఇట్స్ నేషనల్ సింబల్, అండర్స్కోరింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు కన్జర్వేషన్ అండ్ ఇకలాజికల్ బ్యాలెన్స్. పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధతను చాటి చెబుతూ మంచు చిరుత, ఇంగ్లీష్లో స్నో లెపర్డ్ ను తమ జాతీయ చిహ్నంగా ఏ దేశం అధికారికంగా ప్రకటించింది? ఇది రీసెంట్గా జరిగిన ఒక కరెంట్ అఫైర్ అంశం. ఇది మన అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఏదైతే నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉంటుందో దాంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే నవాంస కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఇన్ బ్రీఫ్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా వరకు అంశాలు క్వశ్చన్ పేపర్లో వచ్చాయి. అండ్ దే వర్ సమ్ థింగ్స్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ వేరియస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్స్ యాజ్ వెల్. సో మీరు ఇటు కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో అయినా లేదు రీసెంట్ పాస్ట్లో ఏవైతే మనం ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో ఏవైతే వీడియోస్ చేసాం వాటిల్లోనైనా, అలానే నవాంస కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో మ్యాగజైన్ బేసిక్గా వాటిల్లోనైనా వచ్చిన అంశాలే. సో బేసిక్గా వీ ఆల్వేస్ బిలీవ్ దాట్ మీరు అందరూ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి అని. సో వీ డూ స్ట్రైవ్ ఫర్ దాట్. ఇఫ్ యూ రియలీ డూ ఫాలోస్ యూ విల్ ఆల్సో బి మూవింగ్ ఇన్ ద వెరీ రైట్ డైరెక్షన్. సో ఏది ఏమైనా సరే స్నో లెపర్డ్ని నేషనల్ యానిమల్గా లేదు నేషనల్ ఎంబ్లమ్గా, టు బీ ప్రిసైజ్, బికాజ్ వాళ్ళు జాతీయ చిహ్నం అని అంటున్నారు. సో నేషనల్ ఎంబ్లమ్గా వాళ్ళు అధికారికంగా ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్స్ చూస్తే కజకస్తాన్, మొజాంబిక్, కిర్గిస్తాన్, అలానే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకున్న దేశం కిర్గిస్తాన్. ఇది సెంట్రల్ ఆసియా లేదు మధ్య ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఒక దేశం అనమాట. కిర్గిస్తాను, కజకిస్తాను, తజికిస్తాను, తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ఒక సమూహ దేశాలని చెప్పొచ్చు. సో వాటిల్లో ఉన్న కిర్గిస్తాన్ ఏదైతే ఉందో ఆ దేశం స్నో లెపర్డ్ని నేషనల్ ఎంబ్లమ్గా కన్సిడర్ చేసింది. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ 93rd క్వశ్చన్, ద హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో అంట ది హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అనేది వార్తల్లో వచ్చిందంట. అది బేసిక్గా ఏ దేశానికి సంబంధించింది అని. ఈ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏదైతే ఉందో బేసిక్గా అది మనిషికి సంబంధించింది. ఏదైనా సరే మనిషి చేసిందే కదా, మరి మనిషికి సంబంధించింది ఏంటి అంటారు మాస్టర్ వారు అంటే, బేసిక్గా మనిషి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాడు, అంటే ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాడు ఎంతసేపు.
ఖాళీగా అయితే ఎప్పుడు కూర్చోడు, ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు, కెలికిందాన్ని ఇంకా పెద్దది చేస్తూ ఉంటాడు అనమాట. సో ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన ఒక మ్యూజియమే ఈ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం. పేరే చెప్తుంది, ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లోర్ చేయడం, అన్వేషించడం, వెతకడం. సో బేసిక్గా అది ఐస్లాండ్ అనే దేశంలో ఉందన్నమాట. సో పోలాండ్, బల్గేరియా, సెయింట్ లూయిస్, ఐస్లాండ్, హియర్ ఇట్ ఈస్. అందుకని హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏదైతే ఇటీవల వార్తల్లో గమనించలేదు, వార్తల్లో విన్నారో అది ఏ దేశానికి సంబంధించింది అంటే ఐస్లాండ్. తర్వాతి ప్రశ్న 94th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చాడు, 2 కూడా విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి. సో మరి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. విజయవాడ రైల్వే స్టేషన్ వాజ్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్, అంటే హరిత రైల్వే స్టేషన్ అనమాట. ఈ సర్టిఫికేషన్ ఇచ్చారు విత్ ద హైయెస్ట్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం బై లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైర్మెంటల్ డిజైన్ లీడ్ యుఎస్ఏ అని అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? చాలామంది దీన్ని కరెక్ట్ అని అనొచ్చు, బట్ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, అవును విజయవాడ రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్, ఎవరు కాదు అనట్లేదు. విజయవాడ రైల్వే స్టేషన్కి ప్లాటినం రేటింగ్ కూడా వచ్చింది, అది ఎవరు కాదనట్లేదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది, ఆ రేటింగ్ ఇచ్చింది లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైర్మెంటల్ డిజైన్ కాదు, రాదర్ ఇట్ ఈస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఐజీబీసీ ఇచ్చిందనమాట. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. అండ్ రిమెంబర్, ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనకి ఏవైతే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయో, సమాచారానికి ఏదైతే ఆధారాలు మనం పరిగణిస్తున్నామో వాటిని కన్సిడర్ చేసి మనం చెప్తున్నాం. బట్ ఏపీపీఎస్సీ దేనిని కన్సిడర్ చేసి క్వశ్చన్ ప్రిపేర్ చేసింది, దేనిని కన్సిడర్ చేసి ఆన్సర్ తయారు చేస్తున్న సంగతి మనకి తెలియదు కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ ఏపీపీఎస్సీ రిలీజెస్ ద అఫీషియల్ కీ, వీ విల్ బి కన్సిడరింగ్ దిస్. బట్ వన్స్ ఏపీపీఎస్సీ కీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, దెన్ ఇట్స్ దేర్స్. మనం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళదే ప్రామాణికంగా పరిగణించాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. సో ఏది ఏమైనా సరే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఇచ్చింది, కానీ లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైర్మెంటల్ డిజైన్ కాదు. ఈ సంస్థ యుఎస్ఏదే, కరెక్టే, కానీ దీనికి సంబంధించి కాదు. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి, విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ టు హ్యావ్ బ్యాగ్డ్ ద ప్లాటినం రింగ్ లేదా ప్లాటినం రేటింగ్ అని అంటున్నారు. సో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏదైతే ఉందో, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అని అంటున్నారో, దీని యొక్క ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సికింద్రాబాద్ అనమాట. సో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఫస్ట్ స్టేషన్ అండ్ విజయవాడ రైల్వే స్టేషన్ ఈ ప్లాటినం రేటింగ్ దక్కించుకోవడానికి. విజయవాడ యాక్చువల్గా సెకండ్ రైల్వే స్టేషన్, ఫస్ట్ కాదు. ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషనే. సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ అయిన సికింద్రాబాద్కి ఈ రేటింగ్ దక్కిన ఫస్ట్ స్టేషన్, సెకండ్ విజయవాడ. సో ఆ లెక్కన ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఫస్ట్ది తప్పు, సెకండ్ది తప్పు. క్వశ్చన్లో కరెక్ట్ అని అడుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, ఇది కూడా కాదు, నన్ ఆఫ్ దెబ్. ఎందుకు? 2 కరెక్ట్ కాదు కదా, అందుకని నన్ ఆఫ్ దెబ్, పైవేవి కావు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏవైతే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ చూసుకున్నామో వాటిని ఆధారంగా ఇవి డిస్కస్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ ఏదైతే చెప్తుందో దట్ విల్ బీ ద ఫైనల్, నో మ్యాటర్ వాట్ వీ సే ఆర్ నో మ్యాటర్ వాట్ వీ హ్యావ్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీల్ పుట్ ఎ కంప్లైంట్ టు దెమ్, అదర్వైజ్ థింగ్స్ ఆర్ దేర్. తర్వాత 95వ ప్రశ్న, 95th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ got membership into the BRICS bloc with effect from 1st January 2024. మనం దీని గురించి ఆల్రెడీ కరెంట్ అఫైర్ వీడియోలో డిస్కస్ చేస్తూనే ఉన్నాము. సో జనవరి 1, 2024 నుండి బ్రిక్స్ బ్లాక్లో ఈ క్రింది దేశాలలో ఏవి సభ్యత్వాన్ని పొందాయి అని అంటున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు బ్రిక్స్లో ఎవరెవరు ఉన్నారు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 ఉన్నాయి. 2024 నుంచి వాళ్ళు సభ్యత్వాన్ని పెంచారు. యాక్చువల్గా అయితే 6 కంట్రీస్కి ఇన్విటేషన్స్ ఇచ్చారు. January 1, 2024 టైంకి ఒక కంట్రీ లాస్ట్ మినిట్లో వచ్చి నేను జాయిన్ అవ్వను అని చెప్పేసింది. ఆ జాయిన్ అవ్వను అని చెప్పిన కంట్రీ ఏది? అర్జెంటీనా. సో అర్జెంటీనా ఈజ్ నాట్ అమాంగ్ ద బ్రిక్స్ ఎనీమోర్. సో మిగిలిన 5 దేశాలు ఏంటి అని అంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, సౌదీ అరేబియా, యుఏఈ. మళ్ళీ చెప్తున్నాను, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, సౌదీ అరేబియా, యుఏఈ. ఒకసారి ఇక్కడ కంట్రీస్ చూద్దాము. ఈజిప్టు, అర్జెంటీనా, ఇండోనేషియా, ఇథియోపియా, సౌదీ అరేబియా అంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? గాట్ మెంబర్షిప్, ఏవి సభ్యత్వాన్ని పొందాయి అని అంటున్నారు. ఈజిప్ట్ సభ్యత్వం పొందిందా? ఎస్, ఈజిప్ట్ పొందింది. అర్జెంటీనా పొందిందా? అర్జెంటీనా నువ్వేంది ఇచ్చేది నాకు సభ్యత్వం, నేనే పోతున్నా పక్కకైనా అర్జెంటీనా పోయింది. సో అర్జెంటీనాకి సభ్యత్వం రాలేదు. ఇండోనేషియా ఉందా? అసలు ఇండోనేషియాకి ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఇండోనేషియా యాక్సెప్ట్ చేయడానికి అక్కడ అవకాశం కూడా లేదు. సో ఇండోనేషియా కూడా లేదు. ఇథియోపియా ఉందా? ఇథియోపియా ఉంది. సౌదీ అరేబియా ఉందా? సౌదీ అరేబియా కూడా ఉంది. సో 1, 4, 5 ఉన్నాయి. 1 ఈజిప్టు, 4 ఇథియోపియా, 5 సౌదీ అరేబియా. ఇరాన్, యూఏఈ ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు, కానీ ఆ 2 దేశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు 1, 4, 5 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1, 1, 2 and 3 అంటున్నారు. కాదు.
2, 3 and 5 కాదు, 1, 3 and 5 కాదు, 1, 4, 5 ఆన్సర్, 1, 4, 5 దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ 4. నెక్స్ట్ 96th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అంటే భారతదేశానికి సంబంధించి ఏదైతే నైపుణ్యాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పచ్చు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. సో వాటికి సంబంధించి ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకసారి స్టేట్మెంట్స్ని చూద్దాం. ఫస్ట్ది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కేరళ ఆర్ ద టాప్ 3 స్టేట్స్ విత్ ద హైయెస్ట్ అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ విత్ కంప్యూటర్ స్కిల్స్. అంటే కంప్యూటర్ స్కిల్స్ లేదు కంప్యూటర్ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతిభావంతులు అత్యధికంగా అందుబాటులో ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఏవయ్యా అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ అని అంటున్నారు. మరి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024కి సంబంధించి కంప్యూటర్ స్కిల్స్లో బాగా అవైలబుల్ పీపుల్ ఉన్న స్టేట్స్ ఏవి అని అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ. వాళ్ళు ఇక్కడ ఏమన్నారు? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ అన్నారు. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంటేనా? అవును, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రెండో వాక్యం చూద్దాం. కర్ణాటక ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ టు వర్క్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయబుల్ టాలెంట్. అంటే మగ మరియు స్త్రీ ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతులు పనిచేయడానికి అత్యంత ఇష్టపడే రాష్ట్రం కర్ణాటక. అంటే మేల్స్కి ఫీమేల్స్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేయగలిగే రాష్ట్రం అంటది. ఇది కరెక్టా తప్ప? ఈ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. ఎందుకనంటే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం అది కర్ణాటక రాష్ట్రం కాదు, కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రంలో పురుషులకైనా మహిళలకైనా సరే వర్క్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలుస్తూ ఉంది మనకి. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది తప్పు. థర్డ్ వచ్చేసి తెలంగాణ హ్యాస్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయబుల్ టాలెంట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 21 years. ఇది 15 కాదు, 18 బై మిస్టేక్ తప్పుపడింది. తెలంగాణలో 18 నుండి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతులు అత్యధికంగా ఉన్నారు అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఈ స్టేట్మెంట్ అక్షరాల సత్యం. ఎందుకనంటే ఈ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2024 దాంట్లో విత్ 85.45% స్కోర్తో 18 to 21 years, నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ 15 అని పడింది, ఇట్స్ 18 యాక్చువల్గా. సో 18 నుండి 21 సంవత్సరాల వయసు మధ్యలో ఎవరైతే ఉన్నారో యువత, వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి అర్హులు ఎక్కువగా ఉన్నారనమాట. సో వాళ్ళు ఎక్కువగా ఉన్నది ఏ రాష్ట్రంలోనంటే తెలంగాణ. సో ఇక్కడ వాళ్ళు తెలంగాణ అంటున్నారు కదా, ఎంత పర్సంటేజ్? 85.45. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, ఇది కరెక్టే. కరెక్టు, తప్పు, కరెక్ట్. ఫోర్త్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ అమాంగ్ ద స్టేట్స్ విత్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైలీ ఎంప్లాయబుల్ రిసోర్సెస్. వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రిసైజ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ అమాంగ్ ద స్టేట్స్ అని అంటున్నారు. ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతులను కలిగి ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంటే ఇంకా వేరే రాష్ట్రాలు చాలానే ఉన్నాయి, ఆ రాష్ట్రాలు ఏంటో మనకి ఇక్కడ చెప్పట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉందంటే వెల్ అబ్సల్యూట్లీ ఇట్స్ దేర్. మన దగ్గర యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలానే వాళ్ళందరికీ కూడా నైపుణ్యాలు బాగానే ఉన్నాయి. సో డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ దేర్ ఫర్ షూర్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఈ లెక్కన ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. వాళ్ళు ఇక్కడ ఏమని అడిగారు? కరెక్ట్ అని అడిగారు. సో 1, 3, 4. 1, 3, 4 ఎక్కడ ఉంది? 1, 2, 4 అంటున్నారు. కాదు. 2, 3, 4 కాదు. 1, 3, 4 ఓన్లీ ఆల్ ఆఫ్ ద అబవ్. 2 ఎలాగో తప్పు కాదు, ఆల్ ఆఫ్ ద అబవ్ అయ్యే ఛాన్సే లేదు. సో 1, 3, 4 ఆప్షన్ 3 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 97th క్వశ్చన్ చూద్దాం. పిక్ అవుట్ ద ఆడ్ పేర్స్ విత్ రిగార్డ్ టు ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ కంట్రీ. ఇక్కడ కొన్ని కంట్రీస్ ఇచ్చారు, ఆ కంట్రీస్కి సంబంధించి అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్స్ని ఇచ్చారు. వాళ్ళు రీసెంట్గా ఎన్నికయ్యారంట. సో వాటిల్లో ఏది తప్పుగా ఉంది అని అడుగుతున్నారు. బికాజ్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఇన్కరెక్ట్ అని అడగకుండా ఆడ్ పేరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏమడుగుతున్నారని జాగ్రత్త మనం గమనిద్దాం. బికాజ్ ఆడ్ పేరు అని అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అని అడగట్లేదు. సో ఇట్ కెన్ ఈవెన్ బి సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్ అపార్ట్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ మెన్షన్. మీకు అర్థం కావట్లేదా? డోంట్ వరీ, ఈ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేస్తుంటే మీకు ఆ మెల్లిగా అర్థమైపోతుంది. ఫెర్నాండో పెరెజ్ మొలినా, గ్వాటమెలా దేశం. గ్వాటమెలా కంట్రీ ప్రెసిడెంట్ ఎవరంట? ఫెర్నాండో పెరెజ్ మొలినా. ముందు ఇది కరెక్టా తప్ప? ఇది తప్పు. ఎందుకనంటే గ్వాటమెలా దేశానికి సంబంధించి రీసెంట్గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ పేరు బెర్నార్డో అరెవాలో. ఎవరు? బెర్నార్డో అరెవాలో. తను రీసెంట్గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్, ఫెర్నాండో పెరెజ్ మొలినా కాదు. సో ఇది తప్పు. ఓకే ఫైన్, బాగానే ఉంది. రెండోది, ఈజిప్ట్ దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఎవరు? అబ్దెల్ ఫతే ఎల్సిసి. ఇది కరెక్టా? ఇది కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ పోయిన సంవత్సరం రిపబ్లిక్ డేకి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. మనం దాని మీద కరెంట్ అఫేర్ ఎపిసోడ్ వీడియో కూడా చేస్తున్నాం. సో ఈజిప్ట్ అబ్దుల్ ఫతే ఎల్సిసియా?
కరెక్టే. ఓకే, తర్వాత ఫీలిక్స్ షెసికేడి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఫీలిక్స్ షెసికేడి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి అధ్యక్షులా? అవును, అధ్యక్షులే. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, ఇది తప్పు. నౌ కమ్ టు ఫోర్త్ వన్, సియెరా లియోని లైబీరియా అని అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సియెరా లియోని అనేది ఒక దేశం, లైబీరియా అనేది కూడా ఒక దేశమే. వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, పిక్అవుట్ ద ఆడ్ పేర్స్, లేదు తెలుగులో అయితే ఈ క్రింది వాటిలో కొత్తగా ఎన్నుకోబడిన ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతలను గుర్తించండి. సో ఇన్ వన్ వే మనం ఓన్లీ తప్పుది కన్సిడర్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వాళ్ళు ప్రెసిడెంట్ పేరుని మెన్షన్ చేయలేదు, రెండు కంట్రీస్ పేర్లు మెన్షన్ చేశారు. సో దీన్ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఇంకోలా వస్తుంది. సో ఏది ఏమైనా సరే మనం జాగ్రత్తగా గమనిద్దాం. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. 1 and 2 ఓన్లీ అని అంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఏమని అన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, అంటే ఇది తప్పు ఇది కరెక్ట్. సో అలా అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఉంటే రెండు తప్పు ఉండాలి, లేదా రెండు కరెక్ట్గానే ఉండాలి, ఆడ్ వన్ కాబట్టి. సెకండ్ వచ్చేసి 2 and 3 అంటున్నారు. మళ్ళీ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్, అది ఆడ్ అయ్యే ఛాన్స్ లేదు. 1 and 3 అంటున్నారు, ఇది తప్పు ఇది కరెక్ట్, మళ్ళీ ఛాన్స్ లేదు. 1 and 4 ఓన్లీ అని అంటున్నారు. ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్ వాడు కాదు కదా, ఎవరు, ఫెర్నాండో పెరెస్ మొరినా గారు కాదు కదా, ఎవరు ప్రెసిడెంట్, బెర్నార్డో అరివోలా. ఈ రెండు దేశాలే, అక్కడ అధ్యక్షులుగా ఏం మెన్షన్ చేయలేదు. సో ఇది ఒక విధంగా ఆడ్, ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్ పేరు మెన్షన్ చేయలేదు, ఇక్కడేమో ప్రెసిడెంట్ పేరు మెన్షన్ చేసి తప్పుగా మెన్షన్ చేశారు. దీస్ 2 ఆర్ ద ఆడ్ వన్స్, అందుకని 1 and 4 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో చూసారా, వాళ్ళు క్వశ్చన్ని చాలా క్లెవర్గా ఫ్రేమ్ చేశారు. ఇన్కరెక్ట్ అని అడగల, ఇన్కరెక్ట్ అని అడుగుంటే అప్పుడు ఇది కరెక్ట్ అయిపోయేది, ఇది కాదు. కానీ వాళ్ళు ఇక్కడ ప్రెసిడెంట్ పేరు ఇవ్వకుండా వేరేది ఇచ్చారు కాబట్టి అక్కడ ఆడ్ అని అడిగారు. అండ్ మోర్ ఓవర్ హింట్ కూడా ఇచ్చారు, ఒక విధంగా ఆడ్ పేర్స్ అంటున్నారు. సో ఛాన్స్ ఈజ్ దేర్, రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్ప అయ్యే కూడా ఛాన్స్ ఉంది. సో అందుకని అదే అంటున్నాను, ఎప్పుడూ కూడా ఒక డబ్బా గీసేసుకుని ఇది ఇలానే జరుగుతుంది, సో నేను ఇది ఇలానే చేస్తాను, ఇది ఇంకెలానో చేయడానికి వీలు లేదు, సో నేను కూడా చేయను అని అలా ఉండకండి. ఏది ఎప్పుడు ఎలా అవుతుందో మనకి తెలియదు. సో అందుకని మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని వీలైతే దాన్ని అనలైజ్ చేసుకుని, లేదా అనలైజ్ చేయాల్సిన అవసరం లేకపోతే జస్ట్ గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా ఉపయోగిస్తూ ఉండండి. అండ్ కీప్ థింకింగ్ ఆన్ ఇట్. మీ దగ్గర ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చని మీరు కూడా అనలైజ్ చేస్తూ ఉండండి. బికాస్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, దెన్ వాట్ ఎవర్ దట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విల్ బీ లైక్ ఎ జుజుబీ. ఎందుకంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అదే మీరు ఇది ఇలానే ఇస్తాడు ఖచ్చితంగా అనుకుని వెళ్ళారు, అది అలా ఇవ్వలేదు, అప్పుడేమవుతుంది, మనం జుజుబీలు అవుతాం. అందుకని జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, 98వ ప్రశ్న. విచ్ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ టు ఫార్మల్లీ రిజిస్టర్ సేమ్ సెక్స్ మ్యారేజ్? స్వలింగ వివాహాన్ని, సేమ్ సెక్స్ అంటే గేసు లేదా లెస్బియన్స్ అనమాట. ఫర్ దోస్ హూ డజంట్ నో వాట్ ఈస్ గే అండ్ లెస్బియన్, గేస్ అంటే ఒక పురుషుడు ఇంకో పురుషుడి వైపు ఆకర్షితుడు అవడం కానీ, ఒక పురుషుడిని ప్రేమించడం కానీ, లేదు మహిళలు లేదా స్త్రీల దగ్గరికి వస్తే ఒక స్త్రీ లేదా ఒక మహిళ ఇంకొక మహిళ మీద ఆకర్షితులు అవ్వడం కానీ, ఒక మహిళను ప్రేమించడం కానీ జరిగితే వాళ్ళని లెస్బియన్స్ లేదా గేస్ అని అంటారు. సో వాళ్ళకి సంబంధించి వివాహం జరిగితే దాన్ని అధికారికంగా రిజిస్టర్ చేసిందంట ఒక దేశం. ఆ విధంగా చేసిన మొదటి దక్షిణాసియా దేశం ఏది, సౌత్ ఏషియా కంట్రీ ఏది అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇండియా, నేపాల్, మాల్దీవ్స్, భూటాన్. చాలా క్లెవర్గా ఉంది, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ సౌత్ ఏషియావే. ఏ ఇండోనేషియానో మలేషియానో ఇచ్చుంటే కొంచెం ఈజీ అయిపోయేది క్వశ్చన్. ఎందుకు, ఇండోనేషియా మలేషియా అవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్, ఆగ్నేయ ఆసియాలో ఉన్న దేశాలు అవన్నీ, దక్షిణాసియా కాదు. సో ఇవన్నీ దక్షిణాసియాలో ఉన్న దేశాలు, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. మనం దీని గురించి కూడా ఆల్రెడీ నవాంస మ్యాగజైన్లో కూడా మెన్షన్ చేస్తున్నాం. సో ఏదైతే కంట్రీ ఉందో ఫస్ట్ది సేమ్ సెక్స్ మ్యారేజ్ని ఫార్మల్గా రిజిస్టర్ చేయడానికి ఆ దేశం వచ్చేసి నేపాల్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఇది హిస్టారిక్, ఒక చారిత్రాత్మకమైన అంశం. ఎందుకంటే నేపాల్ మరీ అంత లిబరల్ కంట్రీ కూడా ఏం కాదు. ఇట్స్ స్లైట్లీ ఓ బిట్ ఆర్థోడాక్సికల్ కన్వెన్షనల్, అంటే ఎక్కువగా సాంప్రదాయాలకు బాగా పెద్దపీట వేస్తారు, జస్ట్ లైక్ ఇండియా. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియా, స్లోలీ థింగ్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. కొంచెం లిబరల్గా కూడా ఉంటాం మనం. ఈవెన్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మ్యారేజెస్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ దానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఏం జరగలేదు కానీ, బట్ సంథింగ్ లైక్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఇండియా, బట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ నేపాల్. దట్స్ వాట్ హిస్టారిక్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్. బట్ ఎనీవేస్ మొట్టమొదటిసారిగా జరిగింది. అండ్ ఇంకోటి, మొట్టమొదటిసారిగా జరిగింది వాట్ ఎవర్, ఇలాంటి సూపర్లేటివ్ ప్రశ్నలు బాగా అడగడం జరిగింది ఈసారి. సో అగైన్ ఇప్పుడు సూపర్లేటివ్స్ అడిగారు కదా బాగా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం వేరే ఎగ్జామ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా సూపర్లేటివ్స్ అడుగుతారని గ్యారంటీ లేదు. అప్పుడు మేబీ సాబ్రికేట్స్ మీద అడగచ్చు, లేదు అప్పుడు ఇంకో వేరే ఏదో అడగచ్చు. సో మీరు అన్నీ తెలుసుకోవాలి, బట్ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో ఉండాలి. వాట్ ఎవర్ బీట్, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ నేపాల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 99. Consider the following statements about the Indira Gandhi
ప్రైజ్ ఫర్ పీస్ డిస్ఆర్మమెంట్ అండ్ డెవలప్మెంట్ 2023. 2023వ సంవత్సరానికి సంబంధించి ఇందిరాగాంధీ బహుమతి లేదా ఇందిరాగాంధీ ప్రైజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు, అంటే ఏవి తప్పు అని అడుగుతున్నారు. సో ఏది ఏమైనా సరే ముందు స్టేట్మెంట్స్ చూద్దాం, వాటిలో తప్పేవో ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డానియల్ బెరెన్బాయిమ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ విన్నర్ ఆఫ్ ద ఇందిరా గాంధీ ప్రైజ్ 2023 ఫర్ హిస్ ఎఫర్ట్స్ టు సాల్వ్ ఎకనామిక్ క్రైసిస్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక దేశం అంటే ఆర్థిక సంక్షోభంలో ఉందంట. ఆఫ్కోర్స్ శ్రీలంక దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఎవరు కాదనట్లేదు. సో దాన్ని బయటికి తీసుకురావడానికి, శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడానికి డానియల్ బెరెన్బాయిమ్ గారు చర్యలు తీసుకున్నారంట. సో ఈ స్టేట్మెంట్ అందుకు గాను ఆయనకి ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిస్ఆర్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అవార్డు వచ్చిందంట 2023కి సంబంధించి. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఈ స్టేట్మెంటు తప్పు. ఎందుకనంటే డానియల్ బెరెన్బాయిమ్ గారు ఒక ప్రముఖ పియానిస్ట్, పియానో వాయిస్తూ ఉంటారు ఆయన. హీఈస్ అ ప్రముఖ పియానిస్ట్ అనమాట. అండ్ హీ హెయిల్స్ ఫ్రమ్ అర్జెంటీనా. ఆయన అర్జెంటీనా దేశస్థులు. అండ్ ఇక్కడ ప్రశ్న లేదు, వాట్ ఆర్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ శ్రీలంక, అది కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చారు అని. సో ఇది తప్పు స్టేట్మెంట్. ఓకే, తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? అలీ అబూ అవద్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ విన్నర్ ఆఫ్ ద ఇందిరా గాంధీ ప్రైజ్ 2023 ఫర్ హిజ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ అ నాన్ వైలెంట్ రెజల్యూషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఇజ్రాయెల్ పాలస్తీన్ వివాదం జరుగుతూనే ఉంది కదా. సో దానికి సంబంధించి అహింసా మార్గంలో పరిష్కారం తీసుకురావాలి అనే అంశానికి సంబంధించి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎవరు చేశారు కృషి? అలీ అబూ అవద్ గారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? వెల్ ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే డానియల్ బెరెన్బాయిమ్ గారికి అలానే అలీ అబూ అవద్ గారికి వీళ్ళిద్దరికీ కూడా 2023 ఇందిరాగాంధీ ప్రైజ్ లభించింది. కానీ ఇక్కడ కాజ్ వేరు. ఆయన పియానిస్ట్, ఎందుకంటే ఇక్కడ పీస్ కూడా ఉంది, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా పీస్ ఉంది, డిజార్మ్మెంట్, డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కన్సిడర్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి అవార్డు వచ్చింది. బట్ ఇక్కడ స్టేట్మెంట్ పరంగా ఇది తప్పు, ఈ స్టేట్మెంట్ పరంగా ఇది కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ద ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ ద ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ ఈ ఏదైతే అవార్డు ఉందో దానికి అధ్యక్షులు ఎవరంట? ఇంతకు ముందు అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఒకప్పుడు తన యొక్క బాధ్యతను నిర్వర్తించిన ఆర్ఎం లోధా గారంట. ఇది కరెక్ట్ స్టేట్మెంటా తప్పు స్టేట్మెంటా? వెల్ ఇది తప్పు స్టేట్మెంట్. ఎందుకనంటే 2023కి సంబంధించి ఏదైతే ఇంటర్నేషనల్ జ్యూరీ, అంతర్జాతీయ జ్యూరీ ఉంది, జ్యూరీ అంటే ఒక చిన్న గ్రూప్ అనమాట, ఎవరికి ఇవ్వాలి అవార్డు అని డిసైడ్ చేసేది. దానికి సంబంధించి ఎవరైతే చైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరించారో అది ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న టిఎస్ ఠాకూర్ గారు, ఆర్ఎం లోధా గారు కాదు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. సో టిఎస్ ఠాకూర్ గారు, ఆర్ఎం లోధా గారు కాదు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు అయిపోయింది. సో వాళ్ళు ఇక్కడ ఏమని అడిగారు ఇందాక? ఇన్కరెక్ట్, తప్పు ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ది థర్డ్ది తప్పు, సెకండ్ది కరెక్ట్. సో మరి చూద్దాం ఆప్షన్స్. ఇక్కడ 1 and 2 ఓన్లీ అని అంటున్నారు, 2 కరెక్టే, సో ఇది కాదు. 2 ఇక్కడ వచ్చేసి 2 and 3 అంటున్నారు, ఇక్కడ 2 కరెక్టే, సో ఇది కూడా కాదు. ఇక్కడ 1 and 3 ఓన్లీ అంటున్నారు, ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్. 1 తప్పు, 3 తప్పు, 2 కరెక్ట్. మనకు తప్పులే కావాలి, 1 and 3. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి 1 and 3 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద 100వ ప్రశ్న. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రేర్ న్యాచురల్ ఫినామినన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2024 ఆఫ్టర్ 221 years ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశంలో అంట 221 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో ఒక అరుదైన సహజ దృగ్విషయం జరగబోతుందన్నమాట. ఒక న్యాచురల్ ఫినామినన్ జరగబోతోంది. అది ఏంటి అని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈవెంట్ మొన్న ఫిబ్రవరి 19వ తారీఖే జరిగింది. జస్ట్ లైక్ అ వీక్ ఎగో, ఒక వారం క్రితం ఇది జరిగింది. ఇంతకీ ఏంటిది ఆ న్యాచురల్ ఫినామినన్ అంటే? ఇట్స్ కాల్డ్ ద డబుల్ సికాడా ఎక్స్ప్లోజన్. ఏంటిది? డబుల్ సికాడా ఎక్స్ప్లోజన్. బేసిక్గా భూమి లోపల కొన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇన్సెక్ట్స్ గుంపులుగా బయటకు వచ్చేస్తాయి. ఇది యావరేజ్గా 13 లేదా 17 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ప్రతి 13 సంవత్సరాలకి కానీ లేదు 17 సంవత్సరాలకి కానీ ఒకసారి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా గ్రూప్గా బయటకు వచ్చేస్తాయి. ఈ సకాడా ఇన్సెక్ట్స్ ఏవైతే బేసిక్గా ఉన్నాయి స్పీషీస్, అవి బయటకు వస్తాయి అన్నమాట. కానీ ఎందుకు డబుల్ సకాడా అని అంటున్నారు? ఒకటి, ఇన్సెక్ట్స్ అన్ని గుంపుగా ఒకటేసారి వచ్చేస్తాం కాబట్టి ఏదో ఒక విస్ఫోటనం జరిగితే ఒక దుమ్మో ధూళో ఎలా అయితే వస్తాయో అలా పురుగులు వచ్చేస్తాం కాబట్టి దాన్ని ఎక్స్ప్లోజన్ అన్నారు. సకాడా జాతి కాబట్టి సకాడా ఎక్స్ప్లోజన్ అన్నారు, బాగానే ఉంది. డబల్ అని ఎందుకు అంటున్నారు? ఈసారి 2 జాతులు వచ్చేస్తున్నాయి. ఆ సకాడా ఇన్సెక్ట్స్లోనే 2 వచ్చేస్తున్నాయి అనమాట. వీటిని బేసిక్గా బ్రూడ్స్ అని పిలుస్తారు. సో ఒక బ్రూడ్ ఏమో 13th బ్రూడ్,
ఇంకో బ్రూడ్ ఏమో 19th బ్రూడ్. వాటికి పెట్టిన పేర్లు అవి. సో బ్రూడ్ 13, బ్రూడ్ 19 ఈ రెండు కలిసి బయటకు వచ్చేసాయి. సో ఇలా 221 years తర్వాత మళ్ళీ రీసెంట్గా చోటు చేసుకుంది. ఎప్పుడు? February 19న. మరొక్కసారి మిలాన్ నావల్ ఎక్సర్సైజ్ ఏమో ఇంకా జరుగుతూనే ఉన్నప్పుడు దాని మీద క్వశ్చన్ అడిగేశారు. ఇది కూడా చాలా రీసెంట్గా జరిగింది. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? వన్స్ అగైన్ ద వెరీ సేమ్ పాయింట్. ఎగ్జామ్ అయ్యేంత వరకు అట్లీస్ట్ పోనీ 25th ఎగ్జామ్ అంటే మీరు 24th పచ్చిగా మాట్లాడితే 25th కూడా లేదు, ఆల్రెడీ ఏదైనా ప్రీ డిటర్మిన్డ్ థింగ్స్ ఉన్నాయి అంటే 26th 27th కూడా జరగబోయే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీరు వాటిని కూడా కన్సిడర్ చేయాలి. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ గోయింగ్ పాస్ట్, ఇట్స్ ఆల్సో అబౌట్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ యాజ్ వెల్. బికాస్ 26th 27th సంబంధించి కూడా ముందే అడిగేస్తున్నారు అని అంటే యూ హ్యావ్ టు బీ present in the past, in the present, in the future. I hope you are getting what I'm trying to say. సో ఏది ఏమైనా సరే ఇట్స్ ద డబుల్ సకాడా ఎక్స్ప్లోజన్ అనమాట. సో ఆప్షన్లో ఎక్కడ నుంచి చూద్దాం? అది ఫైర్ టోర్నడోస్, గ్లోవామ్ కేవ్స్, న్యూయార్క్స్ ఐస్ వాల్కనో, డబుల్ సకాడా ఎక్స్ప్లోజన్. సో బేసిక్గా సకాడా అనే ఒక జాతి ఈ కీటకాలు ఇన్సెక్ట్స్ ఏవైతున్నా అవన్నీ గుంపులుగా వచ్చేస్తుంటాయి అనమాట. అలా రెండు వచ్చేస్తున్నాయి దాంట్లోంచి, బ్రూడ్ 13, బ్రూడ్ 19. సో రెండు కదా, డబుల్ అదే జరిగిందనమాట. సో అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్లీ పెయిర్డ్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాటికి వాటికి ఏదైతే ఆన్సర్ లాగా ఇచ్చారో అది ఇన్కరెక్ట్గా, తప్పుగా ఏది ఇచ్చారు, తప్పుగా ఉన్న జతలు ఏవి అని అడుగుతున్నారు. దేనికి సంబంధించిందంటే ఇది అసలు యాక్చువల్గా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2023కి సంబంధించింది. ఓకే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష షహర్, అంటే ఉత్తమ సఫాయి మిత్ర సురక్షిత్ పట్టణం. ఇప్పుడు మన సిటీలు క్లీన్గా ఉండాలి అంటే ఇక్కడ బేసిక్గా షహర్ అంటే సిటీ అనమాట. సో సిటీ పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే ఎవరైతే పరిశుభ్ర కార్మికులు ఉంటారో వాళ్ళు పని చేసి తీరాలి కదా. కానీ వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళకి కూడా సేఫ్టీ గేర్స్, ప్రొటెక్టివ్ గేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ఎవరు డ్రైనేజ్ లోపల దిగుతున్నారు, వాళ్ళకి ముక్కు మూసుకోవడానికి ఏదైనా మాస్క్ లాంటిది కానీ, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఏదైనా గ్లౌస్ లాంటివి ఎవడో అవన్నీ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ హెల్త్ని మనం జాగ్రత్తగా తీసుకునే వాళ్ళం అవుతాం. నువ్వు పోతే పోరా నాయన లోపలికి వెళ్ళి ఏదైతే పని జరిగేలా చెయ్యానంటే అసలు లోపలికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో కూడా తెలియదు. అండ్ వన్ సచ్ థింగ్ ఈజ్ మాన్యువల్ స్కావెంజింగ్. సో అందుకని వాళ్ళని కూడా సేఫ్గా తీసుకుని శానిటేషన్ ప్రాసెస్ అన్ని బాగా కండక్ట్ చేస్తున్న సిటీ పరంగా అడుగుతున్నారు. సో బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష షహర్గా ఇక్కడ ప్రయాగ్రాజ్ అని మెన్షన్ చేశారు. కానీ యాక్చువల్గా సిటీ వచ్చేసి చండీగఢ్, పంజాబ్ హర్యానా రాష్ట్రాల యొక్క రాజధాని. తెలుసు కదా, పంజాబ్కి హర్యానాకి క్యాపిటల్ ఒకటే చండీగఢ్. సో చండీగఢ్ ఈజ్ యూనియన్ టెరిటరీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఏది ఏమైనా సరే బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష షహర్ వచ్చేసి చండీగఢ్ అనమాట, ప్రయాగరాజ్ కాదు. సో ఇది తప్పు. సో ఫస్ట్ ఇది తప్పు, ఆల్రెడీ వాళ్ళు అదే అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి క్లీనెస్ట్ గంగా టౌన్ ర్యాంక్ 2 అని అడుగుతున్నారు. ఇన్ జనరల్గా సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ అని అంటూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ కావాలని నెంబర్ తర్వాత ఇచ్చారు ర్యాంక్ 2 అని, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఏది ఏమైనా సరే గంగా నది ఏ పట్టణాల సరిహద్దున లేదు, ఒడ్డున అయితే ప్రవేశం లేదు, ఏ నగరాలు అయితే గంగా నది ఒడ్డున ఉన్నాయో ఆ నగరాలలో అన్నిటికంటే పరిశుభ్రంగా ఉన్న గంగా నగరాలలో 2వ స్థానంలో వారణాసి ఉంది అని వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా అయితే వారణాసి సెకండ్ ప్లేస్లో కాదు, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ప్రయాగ్రాజ్ ఉంది. అర్థమవుతుందా? గంగా నదికి సంబంధించి క్లీనెస్ట్ గంగా పట్టణం ఏది అని అంటే ఫస్ట్ ర్యాంక్ వారణాసి, సెకండ్ ర్యాంక్ ప్రయాగ్రాజ్. ఇక్కడ వాళ్ళు సెకండ్ ర్యాంక్ వారణాసి అంటున్నారు. సో ఇది కూడా తప్పే. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు ఏదయ్యా అని అడిగితే మోవ్ కంటోన్మెంట్ బోర్డు అంటున్నారు. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే. తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ ర్యాంక్ 3, 3వ ర్యాంక్ ఏది నగరం పరంగా అడుగుతున్నారు. నవీ ముంబై అని అంటున్నారు. ఫస్ట్ ప్లేస్ ఏమో ఇందోర్కి, సూరత్కి రెండింటికి జాయింట్గా వచ్చిందనమాట. సో 2 సిటీస్కి జాయింట్గా ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి వాళ్ళు సెకండ్ ప్లేస్ ఏ సిటీకి ఇవ్వలేదు. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి నవీ ముంబైకి ఇచ్చారు. సో ఆ లెక్కన ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా కాదా? ఇది కూడా కరెక్టే. సో 3, 4 కరెక్టు, 1, 2 తప్పు. వాళ్ళు తప్పుగా ఉన్నది చెప్పండి అన్నారు. సో 1, 2 ఎక్కడుందో ఎతకాలి. 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 3 and 4 ఓన్లీ, 1 and 4 ఓన్లీ. మనకు ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడ దొరికేసింది. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2023కి సంబంధించి 1 and 2 ఓన్లీ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 102. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దేనికి సంబంధించి? పిఎం విశ్వకర్మ యోజన, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ స్కీమ్స్ అని చెప్పాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కీమ్స్ యాజ్ వెల్ పిఎం విశ్వకర్మ. చాలామంది దీని గురించి అనుకుంటూనే ఉన్నారు ఖచ్చితంగా వస్తుందని. అండ్ ఇట్ కేమ్. అండ్ ఎందుకు చాలామంది ఆ విధంగా బిలీవ్ చేశారు దట్ ఇట్ డెఫినెట్లీ మైట్ కమ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే అది రీసెంట్గా లాంచ్ అయిన స్కీమ్ కాబట్టి.
2023వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున ఆన్ ద 17th of September 2023 పిఎం విశ్వకర్మ యోజన లాంచ్ అయింది. దాన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏంటిది? ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ తరఫున పిఎం విశ్వకర్మ యోజన లాంచ్ అయింది. దానికి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. మనల్ని ఏమో తప్పుడు వాక్యాల్ని పసిగట్టమంటున్నారు. బికాజ్ మనం తప్పుల్ని బాగా పసిగడతాం కదా, అందుకని తప్పుడు వాక్యాన్ని పసిగట్టమంటున్నారు. వాళ్ళు కూడా చాలా తెలివిగల వాళ్ళు, మంచి వాళ్ళు కూడా. సో ఏదేమైనా సరే ఒకసారి స్టేట్మెంట్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ద పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ టు ఫిషర్మెన్ విత్ నాన్ మెకనైజ్డ్ బోట్స్. అంటే యంత్రాలు లేని బోట్లు ఏవైతే ఉన్నాయో, నాన్ మెకనైజ్డ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు ఉన్న మత్స్యకారులకు పూర్తి స్థాయి సహకారం అందించడానికి భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిందంట. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకనంటే పిఎం విశ్వకర్మ యోజన తీసుకువచ్చింది ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్కి, ఎవరైతే బేసిక్గా హస్తకళలు లేదు బేసిక్గా ఆ కళలకి సంబంధించిన చేనేత కార్మికులు ఆ విధంగా ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులను ఉద్దేశించి తీసుకొచ్చిన స్కీమ్ పిఎం విశ్వకర్మ. ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ లేదు క్రాఫ్ట్స్మెన్, అది మత్స్యకారులు ఫిషర్మెన్కి సంబంధించిన స్కీమ్ కాదు. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రొవైడ్స్ కొలాటరల్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్ అప్ టు 6 lakhs in 2 tranches. పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు 2 విడతల్లో 6 లక్షల వరకు తాకట్టు లేకుండా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ రుణాలు అందిస్తారు. ఆర్టిజన్స్ క్రాఫ్ట్స్ పీపుల్కి ఏ విధమైన ఏదైతే వాళ్ళు తాకట్టు పెట్టాలంటున్నారో అది నిజంగానే లేకుండా ఇస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ 5% పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, 2 విడతల్లోనే అంటే 2 విడతలే, కానీ ఇక్కడ అమౌంట్ ఎంత అన్నారు? 6 లక్షలు. యాక్చువల్గా 6 లక్షలు కాదు వాళ్ళు ప్రొవైడ్ చేసేది 3 lakhs. ఆ 3 lakhsని కూడా ఒకసారి 1 లక్ష రూపాయలు, ఇంకోసారి 2 లక్షల రూపాయలు. ఒకటేమో 18 నెలలప్పుడు, ఇంకోటేమో 30 నెలలప్పుడు ఇస్తారనమాట. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. 18 నెలలప్పుడు 1 లక్ష, 30 నెలలప్పుడు ఒక 2 లక్షలు, అలా వాళ్ళకి 3 లక్షల రుణం ఇస్తారు, నాట్ 6 lakhs. సో వాళ్ళకి ఇది కూడా తప్పు స్టేట్మెంటే కదా. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫస్ట్ది తప్పే, సెకండ్ది తప్పే. వాళ్ళు 2 తప్పుడు స్టేట్మెంట్స్, ఐ మీన్ 2 ఇన్ ద సెన్స్ వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, 2 తప్పు అయిపోయి. చూద్దాం. 1 కాదు, 2 కాదు, బోత్ 1 and 2 2 కూడా కరెక్ట్, ఐ మీన్ ఇన్కరెక్ట్ అయినా ఎస్. అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 బోత్ 1 and 2 తప్పు అయ్యాయి, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 103వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఇన్కరెక్ట్ తప్పు ఏదైతే ఉందో దానిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాళ్ళకి ఎందుకంత కాన్ఫిడెన్స్ మనం ప్రతిసారి తప్పునే ఫైండ్ అవుట్ చేస్తామని? ఏది ఏమైనా సరే వాళ్ళ నమ్మకాన్ని మనం బొమ్మ అయితే చేయకూడదు కదా. సో మనం ప్రాపర్గా తప్పుడు స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసేద్దాం. సో ఫస్ట్దే వాళ్ళు ఏమంటున్నారు? డాక్టర్ తల్లావజుల పతంజలి శాస్త్రిని తన కవిత్వం మరియు కవితా సంకలన విభాగంలో తెలుగు భాషలో సాహిత్య అకాడమీ పురస్కారం 2023తో సత్కరించారు అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డాక్టర్ టి పతంజలి శాస్త్రి గారికి సాహిత్య అకాడమీ అవార్డు 2023 వచ్చిందా? వచ్చింది. తెలుగు భాషకి సంబంధించి వచ్చిందా? వచ్చింది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారు? పోయట్రీ అని అంటున్నారు, కవిత్వం మరియు కవితా సంకలనం అంటున్నారు. అందుకు రాలేదు ఆయనకి. ఆయన షార్ట్ స్టోరీస్ రాశారు, అంటే చిన్న చిన్న కథలు, చిట్టి చిట్టి కథలు రాశారనమాట. కవిత్వానికి రాలేదు. ఈయనకి అవార్డు వచ్చినా ఇట్స్ నాట్ ఫర్ ద రీజన్ దట్ హ్యాస్ బిన్ మెన్షన్డ్ ఓవర్ హియర్. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. తర్వాత స్టేట్మెంట్ ఏంటి? డికే చదువుల బాబు వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిజ్ షార్ట్ స్టోరీస్ వజ్రాల వాన. వజ్రాల వాన అనే లఘు కథలు, ఇందాక మనం చిట్టి కథలు అని అనుకున్నాం కదా, లఘు కథలు ఏవైతే ఉన్నాయో వాటిని రచించినందుకు గాను చదువుల బాబు గారికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2023 లభించింది. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మరి థర్డ్ స్టేట్మెంట్ని చూద్దాం. జానీ టక్కదాసిలా వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిస్ బుక్ దేవర కోటిషు. దేవర కోటిషుకు గాను ఆయనకి రాలేదు ఈ పురస్కారం. ఆయనకి వివేషిని అనే పుస్తకాన్ని రచించినందుకు వచ్చింది. ఏం పుస్తకాన్ని రచించినందుకు వచ్చింది? వివేషిని. ఇక్కడ ఏమన్నారు వాళ్ళు? దేవర కోటిషు అన్నారు. సో అలాగే నీ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? తప్పు అవుతుంది. ఫస్ట్ది తప్పు, సెకండ్ది కరెక్ట్, థర్డ్ది తప్పు. వాళ్ళు తప్పైన ఐడెంటిఫై చేయంటున్నారు. అంటే 1 and 3 ఉండాలి. 1 and 2 కాదు, 2 and 3 కాదు, 1 and 3 ఓన్లీ. ఇక్కడే దొరికేసింది. ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్ ఉంది కదా, సో ఆబ్వియస్లీ కాదు. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 1 and 3 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వచ్చేసి 104వ ప్రశ్న.
ప్రైవేటు రంగంలో వారి స్థానిక నివాసితులకు 75% రిజర్వేషన్ హామీనిచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ కొట్టివేసింది? ఈ 4 ఆప్షన్స్లో ఉన్న ఒక స్టేట్ ఏం చేసిందనంటే, ప్రైవేట్ సెక్టర్లో ఆ స్టేట్కి సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే నెలకి 30,000 రూపాయల కన్నా తక్కువ సంపాదించే బేసిక్గా ఉద్యోగాలు ఉంటాయో వాటిలో 75% వరకు లోకల్ పీపుల్కి ఇవ్వాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే యాక్చువల్లీ ముందు వాళ్ళు 50,000 అని అన్నారు, తర్వాత దాన్ని 30,000కి తగ్గించారు. అండ్ రిమెంబర్ ఇది ఓన్లీ ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ అయితే వాళ్ళకి వస్తుంది, డొమిసైల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో బేసిక్గా వాళ్ళు ఏం చేశారు, 2020లో ఈ చట్టాన్ని పాస్ చేశారు. నేను స్టేట్ చెప్తాను, కంగారు పడకండి. 2020లో ఈ చట్టాన్ని పాస్ చేశారు. 2021లో గవర్నర్ ఓకే బాగానే ఉంది అని చెప్పి అసెంట్ ఇచ్చేశారు, అంటే తన యొక్క అప్రూవల్ ఇచ్చేశారు. 2022 నుంచి అది ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుండడం వల్ల అది హైకోర్టుకి వెళ్ళిందనమాట. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమన్నారు, లేదు ఇలా జరగడానికి వీలు లేదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అంటే ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి కొట్టేశారు దాన్ని. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది అని అంటే హర్యానా రాష్ట్రం. సో చాలామంది 75% రిజర్వేషన్ అనగానే మేబీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ విధంగా ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని కొట్టివేసిన హైకోర్టు ఏది అని బేసిక్గా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ హర్యానా అనమాట. సో అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి హర్యానా స్టేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న 105వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కరెక్ట్ స్టేట్మెంట్. పాపం వాళ్ళకి బాధగా అనిపించినట్టుంది, మనం ప్రతిసారి వాళ్ళని తప్పుడు స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయండి అని అడిగి పాపం వాళ్ళు అనవసరంగా తప్పుడు అని మనం ఇది చేస్తున్నట్టున్నాం. కొంచెం ఎంత కాదన్నా సరే మనం మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అవ్వాలి కదా అని చెప్పి కరెక్ట్ అడిగినట్టున్నారు. వెల్, జోక్స్ అపార్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ లెడ్ బై నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి was launched at COP28 in New Delhi అంట. ఎక్కడ లాంచ్ చేశారంటున్నారు, ఎట్ COP28. COP28 ఎక్కడ జరిగిందంట, న్యూఢిల్లీలో. COP28 న్యూఢిల్లీలో జరిగిందా, దుబాయ్లో జరిగింది. COP28 రీసెంట్గా 2023లో దుబాయ్లో జరిగింది, అది న్యూఢిల్లీలో కాదు. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. మరి దీని దగ్గరకు వస్తే ద గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ఈజ్ అ యూనిక్ అలయన్స్ కవరింగ్ 275+ గ్లోబల్ రివర్ సిటీస్ ఇన్ 11 కంట్రీస్. ఏమంటున్నారు ఇక్కడ, 11 దేశాలకి సంబంధించి 275 కన్నా ఎక్కువ ఏవైతే ప్రపంచ నదీ పట్టణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన కూటమిగా ఏర్పడ్డాయి. అండ్ దట్ ఈజ్ వాట్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. అలయన్స్ అంటే ఏంటి, ఒక కూటమి. ఎవరు ఫామ్ అయ్యారు, ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రముఖ నదులు ఉన్నాయో ఆ నదికి ఆనుకుని ఏవైతే నగరాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ నదులని సంరక్షించాలి, ఆ రివర్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఆ విధంగా కూటమిని ఫామ్ చేశారు. సో అందులో 11 దేశాలకు సంబంధించి ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. 275+ సిటీస్ ఉన్నాయంటే అవును ఉన్నాయి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఎస్ ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది తప్పు, బికాస్ COP28 దుబాయ్లో జరిగింది, న్యూఢిల్లీలో కాదు, అందుకని తప్పు, ఇది కరెక్ట్. థర్డ్ ఏంటి, ద గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక కూటమి ఏర్పాటైందా, ఇలాంటి ఒక కార్యక్రమం ఎప్పుడైనా చోటు చేసుకుందా అంటే జరగలేదన్నమాట. సో బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే నదులు ఉన్నాయో వాటిని సంరక్షించాలి, సుస్థిరాభివృద్ధిని జరపాలి, ఆ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి నదులను కాపాడడానికి ఒక విధంగా ఒక ప్రత్యేకమైన కూటమిని ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారి. సో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటున్నారు కదా, ఎస్ ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ది తప్పు, సెకండ్, థర్డ్ కరెక్ట్. వాళ్ళు ఏమంటున్నారు, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయండి అని అంటున్నారు. చూద్దాం. 1 and 2 ఓన్లీ కాదు, ఎందుకంటే 1 తప్పు. 1 and 1 ఓన్లీ, ఓకే ఫైన్, 1 ఒకటి అంటున్నారు. 1 and 3 ఓన్లీ, ఇది తప్పు, ఇది కరెక్టు. 2 and 3 ఓన్లీ, ఇది కరెక్టు, ఇది కూడా కరెక్టు. సో 2 and 3 ఓన్లీ ఏదైతే ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. తర్వాతి ప్రశ్న 106వ ప్రశ్న. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే ఈ కింద వాటిలో మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అనమాట, తప్పు ప్రకటనను పరిగణించండి అని అంటున్నారు. సో టోటల్ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, 1, 2, 3, 4. ఒక విధంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ రావడం వల్ల ఒకవేళ నిజంగా ఆస్పిరెంట్కి అన్నీ వచ్చినా సరే భయపడతాడు. బికాస్ 4 ఉన్నాయి, ఏ ఒకటి వాళ్ళకి రాకపోయినా నేను క్వశ్చన్ ఆన్సర్ చేయలేనని నిధిలోకి వెళ్ళిపోతారు. అండ్ 2, అన్ని స్టేట్మెంట్స్ని చదివితే కానీ ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. సో టైం వేస్ట్. సో అందుకని చాలామంది ఇలాంటి వాటి భయపడతారు. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ రిమెంబర్, అప్లై చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఆబ్వియస్లీ. అలానే వేకెన్సీలు కంపారిటివ్గా అంతగా ఉండట్లేదు. ఆబ్వియస్లీ కాంపిటీషన్ పెరిగిపోతుంది. మరి కాంపిటీషన్ పెరిగిపోతున్నప్పుడు ఎక్కువ మందిని ఒకటే చోట ఫిల్టర్ చేయాలి అంటే ఇట్లాంటివే వస్తాయి. సో అందుకని మీరు కూడా ఇలాంటి వాటికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఓకేనా?
ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టేట్మెంట్స్. మాన్ సింగ్ ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన 2వ భారతీయుడు. సో మాన్ సింగ్ ఇస్ ద సెకండ్ ఇండియన్ టు విన్ అ గోల్డ్ మెడల్ అట్ ద ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంటా తప్పు స్టేట్మెంటా అని అడుగుతున్నారు. మాన్ సింగ్ సెకండ్ పర్సన్ అంట, అవునా కదా? ఎస్, మాన్ సింగ్ సెకండ్ ఇండియన్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడానికి ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్స్లో. మ్యారథాన్ అంటే ఏంటి? 41 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అనమాట. ఇది హాఫ్ మ్యారథాన్ అంటే 21 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్స్గా. సో 41 కిలోమీటర్స్ లేదు 42 కిలోమీటర్స్, బికాజ్ నేను ప్రిసైజ్గా చెప్పట్లేదు. సో అంత దూరం ఏదైతే ఉంటుందో దాని మ్యారథాన్, దాన్ని రీసెంట్గా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు మాన్ సింగ్ అనే అతను. సో ఆయన సెకండ్ పర్సనా? ఎస్. ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది ఏంటి, ఫస్ట్ పర్సన్ ఎవరు అని. మరి భారతదేశానికి సంబంధించి ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్స్లో ఇంతకుముందు గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ ఎవరు అంటే గోపి థనకల్ అనే పర్సన్. ఎవరు? గోపి థనకల్. గోపి థనకల్ గారికి 2017వ సంవత్సరంలో 2017లో గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్ళీ తర్వాత రీసెంట్గా మాన్ సింగ్ గారికి 2024లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో హీ ఈస్ ద సెకండ్ ఇండియన్. ఎస్, 2వ భారతీయుడు. కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఏంటి స్టేట్మెంటు? హార్దిక్ సింగ్ వాజ్ నేమ్డ్ యాజ్ మెన్స్ FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ని ఇన్ షార్ట్ FIH ప్లేయర్ అని పిలుస్తారనమాట. సో బేసిక్గా తనకి హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందా అని అంటున్నారు. వెల్, ఎస్, హార్దిక్ సింగ్కి నిజంగానే ఆ పురస్కారం వచ్చింది. సో ఇది రైట్ స్టేట్మెంటే. సో వాళ్ళు మెన్స్కి ఉమెన్స్కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ ఎవరు, బెస్ట్ గోల్ కీపర్ ఎవరు, ఇలా అన్ని అవార్డ్స్ ఇస్తే మెన్స్ కేటగిరీలో బెస్ట్ ప్లేయర్ పరంగా హార్దిక్ సింగ్ గారికి వస్తే ఉమెన్స్ కేటగిరీలో బెస్ట్ గోల్ కీపర్గా మన ఇండియన్ ఉమెన్ ప్లేయర్కి వచ్చిందనమాట. ఎవరు? సవితా గారికి. ఆవిడ గోల్ కీపర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ ఉమెన్స్ హాకీ కెప్టెన్ సుశీలా చాను వన్ ద FIH బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని అంటున్నారు. ఇదే అవార్డ్స్కి సంబంధించి 2 క్వశ్చన్లు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మెన్స్ కేటగిరీ అడిగారు, ఇక్కడ ఉమెన్స్ కేటగిరీ అడిగారు. ఉమెన్స్ కేటగిరీకి సంబంధించి కూడా ఒక పర్సన్కి వచ్చింది, కానీ ఆవిడ పేరు సవిత, సుశీలా చాను కాదు. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. హార్దిక్ సింగ్కి వచ్చిందంటే ఎస్ వచ్చింది, అందుకని ఇది కరెక్ట్. తర్వాత ఏంటిది? శుభ్మన్ గిల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అవార్డ్స్ 2023. 2023వ సంవత్సరానికి సంబంధించి ఏదైతే ICC అవార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. ఈ అవార్డు గెలుచుకున్నది రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్ కంట్రీకి ఆడుతూ ఉంటాడు తను. రీసెంట్గా ఏదైతే 2023లో క్రికెట్ వరల్డ్ కప్ జరిగిందో దాంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో తనకి అవార్డు వచ్చింది, శుభ్మన్ గిల్కి కాదు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఫస్ట్ది ఏంటిది? కరెక్టా కాదా? ఫస్ట్ది కరెక్టే. సెకండ్ది కరెక్టా కాదా? సెకండ్ది కూడా కరెక్టే. థర్డ్ది తప్పు, ఫోర్త్ది తప్పు. వాళ్ళు ఇంతకీ మనల్ని ఏమైనా ఐడెంటిఫై చేయమన్నారు? తప్పు ప్రకటనలు అన్నారు. సో బేసిక్గా 3rd, 4th స్టేట్మెంట్స్ తప్పు. 1 and 3 ఓన్లీ కాదు, 2 and 3 ఓన్లీ కాదు, 3 and 4 ఓన్లీ, 1 and 4 ఓన్లీ, 3 and 4 ఓన్లీ. అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 and 4 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 107 క్వశ్చన్. భారతదేశంలోని మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉంది? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఈజ్ లొకేటెడ్ అని అంటున్నారు. అంటే ఒకటి అది ప్రైవేట్ది అండ్ అలానే పెద్దది కూడా అంటున్నారు. సో ఏది చూద్దాము. అండ్ రిమెంబర్ ఇది బేసిక్గా కర్నూలు జిల్లాకి సంబంధించిందే. అండ్ కన్ఫ్యూజ్ చేయడం చూడండి, అన్ని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాంతాలకు ఇచ్చారు వాళ్ళు. సో అప్పుడు ఆబ్వియస్లీ కన్ఫ్యూజన్ మండలాల దగ్గర వస్తుంది. సో ఏదేమైనా సరే ఆప్షన్స్ చూద్దాం. కృష్ణగిరి మండలం, ఆస్పరి మండలం, తుగ్గలి మండలం, అలాంటి తర్వాత రుద్రవరం మండలం. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం ఏదైతే ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ఏదైతే ఉందో దాన్ని గుర్తించారో లేదు అక్కడ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ బేసిక్గా 3 ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది? జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి. ఏంటివి? జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాలు అనమాట. ఈ 3 గ్రామాలు ఈ తగ్గలి మండలంలో ఉన్నాయి. అక్కడ బేసిక్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి 3rd ఆప్షన్ తుగ్గలి మండల్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, తుగ్గలి మండల్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 108. Which among the following is incorrectly paid? అంటే బేసిక్గా రాంగ్ థింగ్ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఆబ్వియస్లీ 4. సో బేసిక్గా స్టేట్మెంట్ రిలేటెడే కానీ ఈవెన్ దో డైరెక్ట్గా 4 ఆప్షన్స్ ఇచ్చేసారు. సో ఏదో ఒకటి ఇన్కరెక్ట్లీ పెయిడ్, అంటే మిగతా 3 కరెక్టే. సో ఒకటి జగనన్న చేదోడు పథకానికి సంబంధించి, ఇంకోటి జగనన్న తోడుకి సంబంధించి, ఇంకోటి జగనన్న జీవన క్రాంతికి సంబంధించి, ఇంకోటి వైఎస్ఆర్ నవోదయం స్కీమ్కి సంబంధించి ఉన్నాయి. ఓకే, సో జగనన్న చేదోడు స్కీమ్ ఏంటంట? రజక మరియు నాయి బ్రాహ్మణులకు. సో బేసిక్గా రజకులు అంటే ఎవరు? వాషర్మెన్, బట్టలు ఉతికేవాళ్ళు.
తర్వాత నాయి బ్రాహ్మణులు అంటే ఎవరు? బార్బర్స్. రజక మరియు నాయి బ్రాహ్మణులు, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టైలర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. ఈ జగనన్న చేదోడు కార్యక్రమం ఏదైతే ఉందో అందులో వాళ్ళు కూడా కన్సిడర్ చేయబడ్డారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. టైలరింగ్కి సంబంధించి అన్ని కమ్యూనిటీసు, వాషర్మెన్లో రజకులు, అలానే నాయి బ్రాహ్మణులు వీళ్ళని కన్సిడర్ చేశారు. వాళ్ళకి మెరుగైన జీవనోపాధి కోసం సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుందంట జగనన్న చేదోడు కార్యక్రమం. ఇది కరెక్ట్ స్టేట్మెంటా తప్పు స్టేట్మెంటా? ఇది కరెక్ట్ స్టేట్మెంటే. వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తారు. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, అలా వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇస్తారు అనమాట. సంవత్సరానికి 10,000 చొప్పున 5 ఏళ్ల పాటు. తర్వాత వచ్చేసి జగనన్న తోడు. జగనన్న తోడు ఏంటిది? అర్హులైన పేద, సన్న మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే ఉద్దేశంతో, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 10,000 వరకు పెట్టుబడి సహాయం కింద రుణాలను అందిస్తుంది. ఇది ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? పేద, సన్న మరియు చిన్న వ్యాపారులకు. ఒక విధంగా చెప్పాలంటే స్ట్రీట్ వెండర్స్ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే పిఎం స్వనిధి స్కీమ్ని తీసుకొచ్చిందో, లేదా స్వానిధి స్కీమ్ తీసుకొచ్చిందో, అలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు కార్యక్రమం తీసుకొచ్చింది. సో ఇది కూడా 10,000 రూపాయలు ఇస్తుంది. బేసిక్గా ఇది ఒక విధంగా చెప్పాలంటే రుణం లాగా అనమాట, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇది కరెక్ట్ స్టేట్మెంటా తప్పు స్టేట్మెంటా? ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత ఏంటి? జగనన్న జీవక్రాంతి స్కీమ్, లేదు జీవక్రాంతి పథకం. ఈ పథకం ఏంటంట? ఈ పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు సంబంధించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు ఒక విధంగా సాధికారతను కల్పించడం కోసం, సామాజిక స్థిరత్వాన్ని అందించడం కోసం, అంటే సోషల్ ఎంపవర్మెంట్ జరగాలి, అలానే సోషల్ స్టెబిలిటీ కూడా వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద లబ్ధిదారులకు గొర్రెలు మరియు మేకలను పంచుతున్నారు, లేదు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, షీప్స్ అండ్ గోట్స్కి సంబంధించి. సో విమెన్ ఒక విధంగా ఆ షీప్స్ అండ్ గోట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఒక స్టేబుల్ లైఫ్ని లీడ్ చేస్తారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అండ్ దట్ టు విమెన్ బిలాంగింగ్ టు దీస్ కమ్యూనిటీస్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదా? ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇప్పుడు ఆబ్వియస్లీ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ అయిపోయాయి, మిగిలిన 4వ ఆప్షన్. సో ఇప్పుడు 3 కరెక్ట్ అనేది ఖచ్చితంగా అది కరెక్ట్ అయినా కాకపోయినా అదే ఆన్సర్, బికాస్ వాళ్ళు అక్కడ రాంగ్గా అడిగారు కాబట్టి. బట్ ఏదేమైనా సరే దాని గురించి కూడా చూద్దాము. వైఎస్ఆర్ నవోదయం స్కీమ్కి సంబంధించి ఏమంటున్నారు వాళ్ళు? రవాణా రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం అంట. వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ బేసిక్ ఏదైతే ఉందో అది లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అనమాట. 20 లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో, లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఒక వన్ టైం రీస్ట్రక్చరింగ్ చేస్తారు. అంటే ఆ లోన్స్ని కొంచెం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా, వాళ్ళు రీపే చేసే విధంగా ఉండేటట్టుగా రీస్ట్రక్చర్ చేస్తారు. దట్ ఈజ్ వైఎస్ఆర్ నవోదయం. రాదర్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయడానికి కాదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో వాళ్ళు ఎలాగో రాంగ్గా అడిగారు కాబట్టి 108 క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఏదైతే వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ అది తప్పనమాట. తర్వాతి ప్రశ్న 109వ ప్రశ్న. ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ అండర్ ద ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ వాస్ ప్రపోజ్ టు బి సెటప్ ఇన్. ఇండియాను అలానే ఇజ్రాయెల్ అగ్రికల్చర్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఓపెన్ చేయాలనుకున్నారు. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికి సంబంధించింది? కూరగాయలు అలానే స్పైసెస్, ఏవైతే లవంగాలు, సినమన్, కార్డమం, పెప్పర్ ఇవన్నీ ఉన్నాయో వాటిని మనం స్పైసెస్ అంటాము. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ తెలిసిందే. సో ఈ వెజిటబుల్ స్పైసెస్కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఓపెన్ చేయాలని ఎక్కడ అనుకున్నారు అని దానికి సంబంధించి క్వశ్చన్. అన్నమయ్య జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నెకరికల్లు మండలం, గుండ్లపల్లి జిల్లాలో దీనిని వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ పాయింట్ ఏంటి, అది ఏ జిల్లాలో ఉంది? సో ఈ గుండ్లపల్లి గ్రామం ఏదైతే నెకరికల్లు మండలంలో ఉందో ఆ నెకరికల్లు మండలం పల్నాడు జిల్లాలో ఉంది. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 110వ ప్రశ్న. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిల్లో ఏమడుగుతున్నారు వాళ్ళు? ఏవి సరైనవి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా అడుగుతున్నారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, చూద్దాం స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి. ఇందాక మనం ఒక క్వశ్చన్ దగ్గర అనుకున్నామా, మామూలుగా కరెంట్ అఫైర్స్ అంటే మనం ఇంజనరల్గా ఎప్పుడు ఏమనుకుంటాం, ఏదైతే ఆల్రెడీ అయిపోయాయో లేదు రీసెంట్గా జరిగే వాటిని మనం కన్సిడర్ చేస్తుంటాము. బట్ ఇప్పటి నుంచి కన్సిడరింగ్ పేపర్లు ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి మనం ఫ్యూచర్లో రాబోయే పరీక్షల్లో భవిష్యత్తులో జరగబోయే అంశాలు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా ముందే ప్రిడిటర్మిన్ చేసి ఉంటే, ముందే నిర్దేశించి ఉన్నట్టయితే వాటిని కూడా అడిగే అవకాశం ఉంది అని. అది మనం ఎక్కడ అనుకున్నాము, మిలాన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఆల్రెడీ ఇంకా జరుగుతుందో దాని మీద కూడా క్వశ్చన్ అడిగేశారు వాళ్ళు. అలానే 2025కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగేస్తున్నారు. ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 ఆర్ సెట్ టు బి హెల్డ్ ఎట్ బీజింగ్, చైనా. ఇది కరెక్ట్ స్టేట్మెంటా తప్పు స్టేట్మెంటా అంటున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025లో జరుగుతున్నాయి, అది కరెక్టే. కానీ అది చైనాలోనే జరుగుతుంది, అది కూడా కరెక్టే. కానీ
అది బీజింగ్లో జరగట్లేదు, హార్బిన్లో జరుగుతుంది. హార్బిన్ అనే ప్లేస్లో జరుగుతుంది, బీజింగ్లో కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే, ఇది కాదు. ఇట్స్ హార్బిన్, నాట్ బీజింగ్. సో ఇది 2025లో 28th ఫిబ్రవరి నుంచి 9th మార్చ్ వరకు, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక 2-3 రోజులు అటు ఇటుగా ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఎనీవేస్ తప్పు. సెకండ్ది ఏంటిది? ద అఫీషియల్ స్లోగన్ ఆఫ్ ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 ఈస్ డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమాంగ్ ఏషియా. సో ఇది దాని యొక్క థీమ్ లేదు, స్లోగన్ అంట. ఇది కరెక్టా రాంగ్ అని అడుగుతున్నారు. వెల్ ఎస్, ఇది కరెక్టే. 2025 9th ఏషియన్ వింటర్ గేమ్స్ ఏదైతే హార్బింగ్ చైనాలో జరుగుతుందో దానికి సంబంధించిన స్లోగన్ ఏంటి? డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమాంగ్ ఏషియా. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్కి వద్దాం. ద నేమ్స్ ఆఫ్ ద 2 టైగర్ mascots ఆఫ్ ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్ ఆఫ్ 2025 ఆర్ యింగ్ యింగ్ అండ్ నిని. ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదా అని అడుగుతున్నారు. ఇది తప్పు స్టేట్మెంట్. ఎందుకనంటే ఒక పేరు నిని కరెక్టే, ఇంకో పేరు యింగ్ యింగ్ అన్నారు కదా, అది కాదు. బిన్ బిన్ దాని పేరు. సో ఒక mascot పేరు బిన్ బిన్, ఇంకో mascot పేరు నిని. మీరు అనొచ్చు మామూలుగా ఏ గేమ్స్ జరిగిన, ఈవెన్ ఒలింపిక్స్ జరిగినా సరే ఏదో ఒక mascotనే పెడతారు, కానీ వీళ్ళు ఇక్కడ ఏంటి రెండు mascotsని ఎందుకు పెట్టారన్న డౌట్ మీకు రావచ్చు. బేసిక్గా ఎందుకనంటే మనకి ఇక్కడ ఏమంటున్నాము? వింటర్ గేమ్స్ అని అంటున్నాం. వింటర్ గేమ్స్ అన్నప్పుడు ఏవైతే బేసిక్గా మంచులో వాడికి సంబంధించిన క్రీడలు ఉంటాయో వీటిలో కొన్ని ఐస్ గేమ్స్ ఉంటాయి, కొన్ని స్నో గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి స్కీయింగ్ ఉంది. స్కీయింగ్ ఈజ్ అ స్నో గేమ్, ఇట్స్ నాట్ అన్ ఐస్ గేమ్. స్కేటింగ్ ఈజ్ అన్ ఐస్ గేమ్. సో ఏదైతే ఐస్ బేసిక్గా ఉంటుందో ఐస్ మీద జరిగే వాటిని ఐస్ ఈవెంట్స్ అంటారు, మంచు మీద జరిగేదాన్ని స్నో ఈవెంట్స్ అంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఇలా 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 అంటూ ఉంటారు కదా మంచులో, దాట్స్ కాల్డ్ స్కీయింగ్. అలానే కింద బ్లేడ్ లాగా పెట్టుకుని ఇట్లా మామూలుగా స్కేటింగ్ చేసుకుని డాన్స్లు వేస్తూ ఉంటారు, దాట్ ఈస్ కాల్డ్ స్కేటింగ్, లేదు స్కేటింగ్ డాన్స్, వాట్ ఎవర్. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఐస్ ఈవెంట్స్కి బిన్ బిన్ని mascotగా పెట్టారు, నీనీని స్నో ఈవెంట్స్కి mascotగా పెట్టారు. అగైన్ ఇంతకీ బిన్ బిన్కి నీనికి ఇన్స్పిరేషన్ ఏంటిది? సైబీరియన్ టైగర్స్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పా? తప్పు. ఎందుకు? ఇక్కడ యింగ్ యింగు నిని అన్నారు, అది యింగ్ యింగు నిని కాదు, బిన్ బిన్ను నిని. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. ఓకే, ఫోర్త్ ఏంటిది? ఆన్ January 11th 2024 ద ఎంబ్లమ్ ఆఫ్ ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 బ్రేక్ త్రూ వాజ్ అఫీషియల్లీ అనౌన్స్డ్. ఈ సంవత్సరం 2024లో 11 జనవరిన దీనికి సంబంధించిన అఫీషియల్ ఎంబ్లమ్ ఏదైతే అధికారిక చిహ్నం ఉందో దాన్ని వెల్లడించారంట. ఇది కరెక్టా కాదా? ఎస్, ఇది కరెక్టే. సో ఇప్పుడు ఏంటి? ఫస్ట్ది తప్పు, సెకండ్ కరెక్ట్, థర్డ్ తప్పు, ఫోర్త్ కరెక్ట్. సో వాళ్ళు ఏమని అడిగారు? కరెక్ట్ని ఐడెంటిఫై చేయండి అన్నారు. 2, 4 కరెక్ట్. చూద్దాం మరి ఇక్కడ ఎక్కడ ఉన్న ఆప్షన్స్లో. 1 and 2 కాదు, 2 and 3 కాదు, 1 and 4 కాదు, 2 and 4. 2 and 4 ఇస్ కరెక్ట్. కాబట్టి ఈ ఏషియన్ వింటర్ గేమ్స్ ఏదైతే దానికి సంబంధించి ఆప్షన్ 4, 2 and 4 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న 111వ ప్రశ్న. విచ్ కంట్రీ వాజ్ సర్టిఫైడ్ యాజ్ మలేరియా ఫ్రీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ 2024? చాలా రీసెంట్గా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన నవాంస కరెంట్ అఫైర్స్ ఎడిషన్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దానిలో కూడా దీని గురించి మెన్షన్ చేసి ఉన్నాము. సో దాట్స్ ద థింగ్. అప్టేక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీరు అప్డేట్ అవ్వాలి, మీకు ఏదో ఒక విధంగా మీ ప్రిపరేషన్కి సంబంధించి లేదు మీ జర్నీకి సంబంధించి మేము ఏదో ఒక విధంగా మీకు సహాయపడగల విధంగా ఉండాలి, లేదు మిమ్మల్ని మేము అప్డేట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తాము. దానికి సంబంధించి ఇట్స్ ప్రూఫ్ అనమాట. బేసిక్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అవ్వచ్చు, లేదు కరెంట్ అఫైర్స్ షార్ట్స్ అవ్వచ్చు, లేదు నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అవ్వచ్చు, క్విక్ రివిజన్ సిరీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకోసమే. సో ఏది ఏమైనా సరే 2024కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది అని అంటున్నారు. ఆప్షన్స్ చూస్తే కనుక మొరాకో, క్యాబో వెర్డే, UAE, మారిషస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మారిషస్కి ఆల్రెడీ రికగ్నిషన్ ఉంది. మారిషస్తో పాటు అల్జీరియా అనే దేశానికి కూడా ఈ రికగ్నిషన్ ఉంది. మారిషస్, అల్జీరియా తర్వాత ఈ రికగ్నిషన్ దక్కించుకున్న 3వ దేశమే ఈ క్యాబో వెర్డే. క్యాబో వెర్డే అని కొన్నిసార్లు కేప్ వెర్డే అని కూడా పిలుస్తారు. సో ఇది రీసెంట్గా వచ్చింది. అండ్ రిమెంబర్, ఇండియాకి మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ ఇంకా రాలేదు. మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ రావాలి అంటే ఏం జరగాలి? దేశవ్యాప్తంగా కూడా మలేరియా అనేది వ్యాపించకుండా కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ఉండాలి. సో దేశవ్యాప్తంగా 3 సంవత్సరాల పాటు, అంటే జాతీయ స్థాయిలో మలేరియా ఎవరికి వ్యాపించకపోతే అప్పుడు మలేరియా ఫ్రీ కంట్రీగా దాన్ని గుర్తిస్తారు. సో ఆల్రెడీ ఇంతకుముందు మారిషస్కి వచ్చింది, అల్జీరియాకి కూడా వచ్చింది, ఇప్పుడు క్యాబో వెర్డేకి వచ్చింది. అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 112. అకార్డింగ్ టు ఇంటర్పోల్, విచ్ స్టేట్ పోలీస్ హ్యాస్ రిజిస్టర్డ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్ ఇన్ ఇండియా ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటెడ్ టు ఫోర్స్ విక్టిమ్స్ టు కమిట్ సైబర్ ఫ్రాడ్? సో వీళ్ళు బేసిక్గా ఏం చేస్తున్నారంటే
మిమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్ళి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పి వాళ్ళందరినీ ముందు మియాన్మార్కి తీసుకుపోయి ఆడి నుంచి థాయిలాండ్కి తీసుకుపోతురు, లేదు థాయిలాండ్కి తీసుకుపోయి మయన్మార్కి తీసుకుపోతురు. అంతేగాని వాళ్ళకి దుబాయ్కి షేక్ రమ్మంటుంది అని తీసుకుపోవటంలే. ఇలా ఏం చేస్తున్నారు, అలా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకు? సైబర్ ఫ్రాడ్ చేసే విధంగా. సైబర్ ఫ్రాడ్ అంటే అది ఏ విధంగా అయినా జరగచ్చు. సో ఇప్పుడు మీకు ఫేక్ కాల్స్ చేసి మాకు డబ్బులు పంపించండి, లేదు మీ అకౌంట్లో బ్యాలెన్స్ కట్ అయిపోతుంది, మీ ఏటీఎం పిన్ చేంజ్ చేసుకోండి అని ఏదో ఇలా చెప్తూ ఉంటారు కదా. సో బేసిక్ అలా చేస్తుంటారు అన్నమాట. సో దానికి సంబంధించి మన భారతదేశంలో ఒక రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఒక కంప్లైంట్ చేసింది, అండ్ దట్ అకార్డింగ్ టు ఇంటర్పోల్ అనమాట. సో ఆ స్టేట్ ఏంటిది, భారతదేశంలో మొదటి కేసుని ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు ఇంటర్పోల్లో అని అంటున్నారు. ఆ స్టేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ రిమెంబర్ దీనికి ఒక పేరు కూడా ఉంది, ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్ 2. ఈ ఆపరేషన్కి వాళ్ళు పెట్టిన పేరు. అండ్ ఇంటర్పోల్ ఈ విధంగా చేపట్టిన మొట్టమొదటి ఆపరేషన్ ఇది, ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్ 2. ఇందులో దగ్గరగా 250 మంది కన్నా ఎక్కువ మందిని అరెస్ట్ చేశారు. అండ్ వేరే రీజన్స్ వల్ల, యాక్చువల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల ఇదంతా జరుగుతుంది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యి వేరే ఇదిలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు సేవ్ చేయగలిగారు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అఫ్ కోర్స్ ఇక్కడ ఫస్ట్ టైం ఇలా ఒకటి చోటు చేసుకుని అడుగుతున్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇన్ వన్ వే ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ. బట్ ఎగ్జామ్ ఏ స్టేట్కి సంబంధించింది ఆలోచించండి. ఐ స్టిల్ గెట్ ద పాయింట్. ఇది ఇండియాకి సంబంధించి మొట్టమొదటిగా ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు, ఫైన్, బాగానే ఉంది. బట్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ విచ్ స్టేట్? తెలంగాణకి. ఇందాక హర్యానా గురించి అనుకున్నాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మన స్టేట్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా మన స్టేట్ కరెంట్ అఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎ కరెంట్ అఫైర్ కెన్ బీ ఏ కరెంట్ అఫైర్ ఫ్రమ్ ఎనీవేర్. డబుల్ సికాడా ఎక్స్ప్లోషన్ యూఎస్ఏలో జరుగుతుంది. మనకేమన్నా సంబంధం ఉందా అసలు దానికి? మన దగ్గర ఏమైనా జరుగుతుందా? దేశానికి సంబంధించింది కూడా కాదు. ఇక్కడ అంటే అట్లీస్ట్ దేశానికి సంబంధించింది, దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఫైన్. సో అందుకనే ఎనీథింగ్ కెన్ బీ ఏ కరెంట్ అఫైర్. చీమ చిట్టుక్కుమన్నా, పాము పుట్టుక్కుమన్నా, లేడీ లెట్టుక్కుమన్నా ఏమన్నా సరే అది కరెంట్ అఫైరే. సో అది మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకుని తీరాలి. మీ అదృష్టం బాగుందా, మీరు తెలుసుకున్న కరెంట్ అఫైర్ ఎగ్జామ్లో వస్తుంది. మీ అదృష్టం బాలేదా, పక్కనోడు అరే ఇది చదువుకోరా అని చెప్పినా సరే మీరు వదిలేస్తారు చూసారా, అది అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ తెలంగాణ. ఇప్పుడు మనం 113వ ప్రశ్నను గమనిద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 రిగార్డింగ్ టు అర్జున అవార్డ్స్ 2023. సో వీళ్ళందరికీ కూడా అర్జున పురస్కారం లభించింది 2023వ సంవత్సరానికి గాను. అయితే వీళ్ళందరూ ఏ స్పోర్ట్ ఆడుతున్నారు? బికాస్ అర్జున అవార్డ్ స్పోర్ట్స్కి సంబంధించింది కదా, తెలుసు కదా ఆ విషయం. సో బేసిక్గా వీళ్ళు ఏ స్పోర్ట్ ఆడుతున్నారు అనేది మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. సో ఇక్కడ ఏముంది, రీతూ నేగి గారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, రీతూ నేగి గారు, శీతల్ దేవి గారు, అలానే నవరం రోషిబీనా దేవి గారు, దీక్ష డాగర్ గారు, వీళ్ళు 4 మహిళలు. హరీందర్ పాల్ సింగ్ సంధు, ఈయన్ని పాపులర్గా హరీందర్ పాల్ సింగ్ అనో లేదా హరీందర్ పాల్ సంధు అని కూడా పిలుస్తారు. ఈయన ఒకడు పురుషుడు ఈ లిస్ట్లో. రీతూ నెగి గారు ఏ ఆట ఆడతారు అని, గోల్ఫ్, కబడ్డీ, స్క్వాష్, పారా ఆర్చరీ, ఉషు. రీతూ నెగి గారు కబడ్డీ ఆడతారు. అండ్ రిమెంబర్ ఇక్కడ ఆప్షన్స్ అలా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. బట్ మీలో ఒకవేళ కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతుంటే కనుక ఈ 2 పేర్లు మీకు బాగా తెలుసుంటాయి. శీతల్ దేవి గారు పారా ఆర్చరీ, ఈ వీటిని ద ఆర్మ్లెస్ ఆర్చర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆవిడికి 2 చేతులు లేవు, బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ వండర్స్ ఇన్ ఆర్చరీ అనమాట శీతల్ దేవి గారు. అలానే నవరం రోషిబీనా దేవి, ఈవిడ ఉషుకి సంబంధించింది. అలానే ఉషు ఫెడరేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ ఉషు వరల్డ్ ఫెడరేషన్ నవరం రోషిబీనా దేవి గారిని ఉషు ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేసింది అనమాట. సో దాని గురించి కూడా మనం ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఉన్నాము. దాట్స్ ద పాయింట్. అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్ వీడియోస్ అవ్వచ్చు, లేదు ఏదైతే నవాంస మ్యాగజైన్ ఉందో వాటిలో కూడా ఏదో ఒక అంశం ఎక్కడొక్కడ కమ్ అక్రాస్ అవుతూనే ఉంటుంది. సో ఆల్వేస్ ప్లీజ్ ట్రై టు బి అప్డేటెడ్ విత్ అప్టేక్ జాబ్స్. సో ఏది ఏమైనా సరే 3 అయితే మనకి తెలిసిపోయాయి. అండ్ రిమెంబర్ రీతూ నెగి గారు కబడ్డీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2022లో ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, ఇండియన్ ఉమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది కదా, దాంట్లో ఆవిడ మెంబర్ అనమాట. సో ఆ విధంగా రీతూ నేగి కబడ్డీ, శీతల్ దేవి పారా ఆర్చరీ, నోరం రోషిబీనా దేవి వచ్చేసి ఉషు, దీక్ష డాగర్ గారు వచ్చేసి గోల్ఫ్, హరీందర్ పాల్ సింగ్ సంధు గారు వచ్చేసి స్క్వాష్. చాలా మందికి స్క్వాష్ అని ఒక ఆట ఉందని తెలియకపోవచ్చు. మీకు వన్ ఆఫ్ ద పాపులర్ ప్లేయర్ కనుక పేరు చెప్తే మేబీ కొంచెం గుర్తుకు రావచ్చు, దినేష్ కార్తిక్ క్రికెట్లో చాలా మందికి తెలుసు. ఆయన భార్య దీపికా పల్లికల్ గారు ఒకప్పుడు వరల్డ్ స్క్వాష్లో వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ అనమాట.
మీకు స్క్వాష్ని కొంచెం ఈజీగా గుర్తు చేయాలి అని అంటే గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ఆట ఆడతాడు. చిన్న ర్యాకెట్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్ కన్నా కొంచెం పెద్ద ర్యాకెట్. ఒక గ్లాస్ రూమ్లోకి వెళ్ళి బాల్ రెండవసారి కింద పడకుండా బాల్ నా గోడ కొడుతూ ఉంటారనమాట. బాల్ రెండోసారి కింద పడింది అని అంటే పాయింట్ అపోనెంట్ ప్లేయర్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ బేసికలీ స్క్వాష్. సో ఏది ఏమైనా సరే, సో ఇప్పుడు ఏ ఏంటిది A2, ఓకే A2, బి ఏంటిది B4, ఓకే సి ఏంటిది C5, ఓకే డి ఏంటిది D1, ఓకే ఈ ఏంటిది E3, ఓకే చూద్దాం. సో A2 అంట, A2 ఎక్కడ చూడండి A3 2 2 2, సో 3 2లు ఉన్నాయి. ఓకే ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. B4 చూసారా, శీతల్ దేవి గారిని అందరూ గుర్తుపడతారు మనం ఇంతకుముందు అనుకున్నాము, సో అందుకే B4 ఇచ్చారు చూసారా. సో ఏది ఏమైనా సరే స్టిల్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. అలానే ఇక్కడ B4 అన్నాం, బట్ ఇక్కడ B5 ఉంది, సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత C వచ్చేసి 5 కదా, C5 ఎక్కడ ఉంది చూద్దాం, 5 5 5, 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎనీవేస్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. D వచ్చేసి ఏంటిది, D వచ్చేసి గోల్ఫ్ 1, D1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓకే ఫైన్. ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఆప్షన్ ఆబ్వియస్లీ ఇదే E3, దిస్ ఈజ్ ద థింగ్. అందుకని ఈ 113th క్వశ్చన్కి సంబంధించి ఎవరైతే అర్జున అవార్డు గెలుచుకున్నారో 2023 ఇయర్కి సంబంధించి, లేదా ఎవరికైతే లభించిందో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏవైతే ఆటలు ఆడతారో లేదా ఏ క్రీడకైతే సంబంధించిన వాళ్ళు దాని ప్రకారం ఈ క్వశ్చన్కి సంబంధించి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. A2, B4, C5, D1, E3. తర్వాతి ప్రశ్న 114వ ప్రశ్న. Who among the following eminent personalities have been conferred with the Padma Shri Award 2024 for their contributions and achievements in the field of arts? కళల రంగానికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి పద్మశ్రీ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమంది పర్సన్స్ పేర్లు ఇచ్చారనమాట. వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఆర్ట్స్ అని ఉన్నారు. సో 5 ఉన్నారు ముందు. ఇక్కడ ద్రోణా భుయాన్ గారు, గులాం నబీ దార్ గారు, రాజారాం జైన్ గారు, దాసరి కొండప్ప గారు, అలానే దుకు మారీ గారు. ఈవెన్ ఇక్కడ మాజీ అని ఉంది, ఇక్కడ మారీ అని ఉన్న కారణం ఏంటంటే ఈవెన్ ఆయన పేరు మాజీ అని రాసిన మారీ అని పిలుస్తారనమాట, అందుకని. సో వాట్ ఎవర్ బీట్, వీళ్ళ 5 ముందు అసలు ఆర్ట్ ఎవరు అది మనం తెలుసుకోవాలి. సో వీళ్ళ 5 రాజారాం జైన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట, అంటే సాహిత్యం మరియు విద్య. అలానే దుకు మారీ గారు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి. వెరాజ్ ద్రోణా భుయాన్ గారు, గులాం నబీ దార్ గారు, అలానే దాసరి కొండప్ప గారు ముగ్గురు కూడా కళకి సంబంధించి ఆర్ట్కి సంబంధించిన పర్సన్. వాడు ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ట్కి సంబంధించిన అడుగుతున్నారు. సో 1 2 4 ఉండాలి. సో 1 2 4 ఎక్కడ చూడండి, 1 2 4 ఓన్లీ. 1 3 4 2 4 5 ఆల్ ఆఫ్ ద అబవ్ అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్. సో అందుకని 1 2 and 4 కాబట్టి ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఈయన అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఆయన, ఈయన శ్రీనగర్ అదే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆయన, ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆయన. నెక్స్ట్ ప్రశ్న 115వ ప్రశ్న. ఈ ప్రశ్న దేనికి సంబంధించింది, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 9 సెప్టెంబర్ 2023న G20 సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడింది. 2023కి సంబంధించి హూ వాజ్ హోల్డింగ్ ద ప్రెసిడెన్షియల్షిప్ ఆఫ్ G20? ఇండియా. సో ఇండియా ప్రెసిడెన్షిప్ తీసుకున్నప్పుడు ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది ప్రారంభించబడింది. ఫైన్, బాగానే ఉంది. అయితే క్రింది G20 ఏతర దేశాల్లో, అంటే ఈ దేశాలు G20లో సభ్య దేశాలు కావు. దే ఆర్ అనదర్ కంట్రీస్, దే ఆర్ సమ్ అదర్ కంట్రీస్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ G20. కానీ వాళ్ళు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కు మద్దతు ఇస్తున్నారు. దే ఆర్ సపోర్టింగ్ ఇట్ ఈవెన్ దో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ G20. ఆ కంట్రీస్ ఏవి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అని అంటున్నారు. ఒకసారి ముందైతే కంట్రీస్ చూద్దాం. పరాగ్వే, శ్రీలంక, గయానా, సెచిలిస్, కొంతమంది దాన్ని సెషల్స్ అని కూడా పిలుస్తారు, చిలీ, ఫిన్లాండ్. సో ఇక్కడ ఈ 6 దేశాలు ఇచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ముందుందాక ఏమన్నారు, G20 ఏతర దేశాలు అని అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పరాగ్వే, శ్రీలంక, గయానా, సెషల్స్, ఫిన్లాండ్, ఐస్లాండ్, కెన్యా, ఉగాండా. ఏం ల్యాండ్, ఐస్లాండ్, అలానే కెన్యా, ఉగాండా. ఈ 3 కంట్రీస్ కూడా సపోర్ట్ చేసాయి. కానీ ఈ చిలీ ఏదైతే ఉందో చూసారా, ఈ చిలీ మిరపకాయలాగా ఒప్పుకోలేదన్నమాట. సో ఏది ఏమైనా సరే పరాగ్వే ఉందా, పరాగ్వే ఉంది, శ్రీలంక ఉందా, శ్రీలంక ఉంది, ఐ మీన్ ఉందా అంటే ఒప్పుకుందా అని. పరాగ్వే ఒప్పుకుంది, శ్రీలంక ఒప్పుకుంది, గయానా ఒప్పుకుంది, సెషల్స్ ఒప్పుకుంది, ఐస్లాండ్ ఒప్పుకుంది, కెన్యా ఒప్పుకుంది, ఉగాండా ఒప్పుకుంది, ఫిన్లాండ్ ఒప్పుకుంది. ఐస్లాండ్, కెన్యా, ఉగాండా పేర్లు ఎట్టగా వాళ్ళు ఇవ్వలేదు.
కానీ చిలీ అయితే ఒప్పుకోలేదు. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు ఇక్కడ ఏమని అడిగారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అన్నారు. సో 1 2 3 4 6 1 2 3 4 5 కాదు, 1 లేదు ఇక్కడ, 2 లేదు ఇక్కడ, 1 2 3 4 6 5 లేదు. దిస్ ఈస్ ద థింగ్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి సంబంధించి ఏదైతే ప్రశ్న ఉందో దానికి సంబంధించి ఆప్షన్ 4 1 2 3 4 and 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 116వ ప్రశ్న. ద గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఈస్ సెట్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం ఇన్ కొలాబరేషన్ విత్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలోనే మొట్టమొదటి సబ్మెరీన్ టూరిజం ప్రారంభించనుంది అని. ద స్టేట్ ఆఫ్ గుజరాత్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ డన్ సంథింగ్ రియలీ మార్వెలస్. వాళ్ళు ఏమంటున్నారంటే 2024వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం దివాళీ కల్లా ద్వారకా ఏదైతే ఉందో ఆ ద్వారకాకి సంబంధించి ఒక చిన్న ద్వీపం ఉందన్నమాట. దాని పేరే బేట్ ద్వారకా. ఈ బేట్ ద్వారకా దగ్గర ఏదైతే ఒక ప్రాంతం ఆల్రెడీ ఇంతకుముందు నీటి కింద ఉండిపోయిందో వాళ్ళు అక్కడికి టూరిజం ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. దీనికి ఒక రిలేటెడ్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే, టైటానిక్ అనే షిప్ ఎప్పుడో మునిగిపోయిందా? అయితే రీసెంట్గా ఆ టైటానిక్ షిప్ ఎక్కడైతే మునిగిపోయి ఉందో దాన్ని చూడడానికి చిన్న ఒక ఓడ లాంటి దాంట్లో, ఐ మీన్ అఫ్ కోర్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఓడ, ఒక సబ్మెరీన్ లాంటి దాంట్లో వెళ్ళి కొంతమంది చనిపోయారు అండ్ నో వన్ కేమ్ బ్యాక్ అగైన్. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ జరుగుతోంది. సో టూరిజం ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. అండ్ అగైన్ రిమెంబర్, జస్ట్ రిలేటబిలిటీ కోసం. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక కరెంట్ అఫైర్ జరిగితే దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ని కూడా క్వశ్చన్లో అడగచ్చు. సో యాక్చువల్గా దీనికన్నా పాపులర్ ఆ టైటానిక్ సంబంధించి ఏదైతే అయిందో అది బాగా పాపులర్ అయింది, కానీ ఇది కూడా ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దట్ కదా. సో అందుకని దానికి రిలేటెడ్గా అడుగుతున్నారు. మోర్ ఆఫ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇండియా యాజ్ వెల్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అందుకని అనమాట. సో ఏది ఏమైనా సరే గుజరాత్ గవర్నమెంట్ ఎవరితో టైప్ అయి చేస్తుంది ఈ పనంతా అని. హంటింగ్టన్ ఇంగాల్స్ ఇండస్ట్రీస్, దేవాన్ షిప్ బిల్డింగ్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్, మాస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లేదు మాస్గావ్ డాక్ లిమిటెడ్, జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్. సో బేసిక్గా గుజరాత్ గవర్నమెంట్ టైప్ అయింది మాస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో అనమాట. సో ద్వారకాకి సంబంధించి ఏదైతే ఆల్రెడీ సముద్రం లోపల ఉందో దానికి సంబంధించి ఒక చిన్న ద్వీప ప్రాంతమైన బేట్ ద్వారకా దగ్గర ఈ 2024 దివాళీ కన్నా ముందే ఈ టూరిజం, సబ్మెరీన్ టూరిజంని వాళ్ళు స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వి రియలీ విష్ దట్ ఇట్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ఇట్ ఆల్సో క్రియేట్స్ అ న్యూ సోర్స్ ఆఫ్ టూరిజం ఆర్ రాదర్ వి కెన్ సే అ న్యూ ఎరీనా ఆఫ్ టూరిజం ఆల్ టుగెదర్. సో ఏదేమైనా 116వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న 117వ ప్రశ్న. జర్మన్ బేస్డ్ కంపెనీ పెప్పర్ మోషన్, ఏ మోషన్ అంట పెప్పర్ మోషన్, జాగ్రత్త లూజ్ మోషన్ కాదు. ఇట్ ఈస్ సెట్ టు ఇన్వెస్ట్ 4,640 crores ఇన్ ఇట్స్ ఈవీ బస్ అండ్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ 800 acres. ఎక్కడ అని అడుగుతున్నారు. సో జర్మనీకి సంబంధించిన ఒక కంపెనీ ఉందంట పెప్పర్ మోషన్ అని. అది బేసిక్గా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుందంట. అండ్ అది కూడా పెద్ద వాహనాలు, భారీ వాహనాలు, బస్సులు, ట్రక్కులను తయారు చేస్తుందంట. అయితే దానికి సంబంధించి 800 ఎకరాలలో 4,640 కోట్లు పెట్టుబడి పెట్టి వాళ్ళొక చోట ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అది ఎక్కడ అని అడుగుతున్నారు. సో బేసిక్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ ఏంటి, బద్వేల్ వైఎస్ఆర్ కడప జిల్లా, సోమందిపల్లి మండల్ అనంతపూర్, అలానే అచ్యుతపురం విశాఖపట్నం, పొంగనూరు చిత్తూరు. సో పెప్పర్ మోషన్ ఎక్కడ పెడుతోంది ఆ ఫ్యాక్టరీ అని అంటే పొంగనూరులో. అండ్ రిమెంబర్ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు పొంగనూరు ఆవులతో కూడా ఒక చిన్న వీడియో సంథింగ్ ఫోటో బాగా వైరల్ కూడా అయ్యింది. సో అప్పటి నుంచి పొంగనూరు బాగా డిస్కషన్లో ఉంది. పొంగనూరు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అగైన్ ఒక కరెంట్ అఫైర్కి రిలేటెడ్ అయిన కరెంట్ అఫైర్. పొంగనూరు ఆవు బాగా పాపులర్ అయింది బికాస్ ఆఫ్ మోదీ గారు దాంతో కొన్ని ఫోటోలు దిగడం, అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. కానీ అదే పొంగనూరుకి సంబంధించి ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ జరగడం వల్ల వాళ్ళ ఆవుల గురించి అడగడం మానేసి ఆ ప్లేస్కి సంబంధించి అడుగుతున్నారు. ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇన్నాళ్ళు కరెంట్ అఫైర్స్ అంటే పాస్ట్, ఎగ్జామ్కి ఒక 1 month ముందు వరకు జరిగినవన్నీ కన్సిడర్ చేశాడు. అబ్బాయి ఇప్పటి నుంచి కాదు అట్లా. భవిష్యత్తులో రాబోయే 2025 ఏషియన్ వింటర్ గేమ్స్, ఆల్రెడీ జరుగుతున్న మిలాన్ ఎక్సర్సైజ్, వాటి గురించి అడుగుతున్నారా? సో ఇన్ వన్ వే ఎగ్జామ్ జరిగే డేట్ వరకు కూడా మనం కన్సిడర్ చేసి తీరాలి ఖచ్చితంగా. అంటే ఏవైతే వార్తల్లోకి వచ్చా అవన్నీ. అలానే నీ స్టేటా నా స్టేటా పక్క స్టేటా అని లేదు, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అక్కడ. అలానే తెలంగాణకి సంబంధించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇంటర్పోల్ ఏదైతే కేసు ఫైల్ చేశారో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏదన్నా మొట్టమొదటిసారి అలానే జరిగితే అది ఈ స్టేట్ ఆ స్టేట్ అని సంబంధం లేదు, ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ బిగ్ కరెంట్ అఫైర్ అనమాట. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వార్తల్లో ఒక కరెంట్ అఫైర్ ఉంటే దానికి రిలేటెడ్ ఇంకో కరెంట్ అఫైర్ వచ్చింది. ఇందాక ఈవెన్ గుజరాత్ది కూడా టైటానిక్ వార్తల్లోకి వచ్చింది, దాని రిలేటెడ్ క్వశ్చన్ అక్కడ అడిగేశారు. సో మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లెక్కన ఒక అవార్డు రిలీజ్ అయితే ఆ అవార్డుకి రిలేటెడ్ ఇంక వేరే ఏదో అవార్డు ఉంటుంది అట్లా అనమాట.
సో ఏది ఏమైనా సరే 117వ ప్రశ్న ఈ పెప్పర్ మోషన్, సో ఏది ఏమైనా సరే ఈ 117వ ప్రశ్న లూజ్ మోషన్ పెప్పర్ మోషన్కి సంబంధించి సరైన ఆన్సర్ పొంగనూరు, చిత్తూరు. తర్వాతి ప్రశ్న 118వ ప్రశ్న, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. అగైన్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి అడుగుతాను. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఇక్కడ నో డిస్క్రిమినేషన్ ఏం చేయట్లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన కల్పించడం కోసం. ఏదో ఒక రాష్ట్రం ఏదైనా మొట్టమొదటిసారిగా లేదు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొస్తే అది ఆబ్వియస్లీ గెయిన్స్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ ప్రామినెన్స్. సో అందుకని ఆ స్టేట్కి సంబంధించింది కదా, ఈ స్టేట్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు అడుగుతారు, లేదు ఈ స్టేట్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది మనకెందుకు, అలా వదిలేయకండి. సో ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ లైక్ దిస్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ అ స్టేట్ కరెంట్ అఫైర్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద లాజిక్. నేను ఎందుకు అలా అంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి స్టేట్ కరెంట్ అఫైర్స్ అనే ఆస్పెక్ట్ ఉండదు. ఈవెన్ దో మెన్షన్ చేయడానికి ఉండొచ్చు, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, ఇది కర్ణాటకది, తమిళనాడు అని చెప్పడానికి ఉండొచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా మొదటిసారిగానో లేదు చాలా విప్లవాత్మకంగా రెవల్యూషనరీగా ట్రాన్స్ఫర్మేటివ్గా ఏదైనా తీసుకొస్తే దెన్ ఇట్ సార్ట్ ఆఫ్ బికమ్స్ లైక్ ఎ నేషనల్ కరెంట్ అఫైర్. సో ఎవ్రీథింగ్ విల్ బికమ్ నేషనల్ కరెంట్ అఫైర్ కన్సిడరింగ్ ఇఫ్ ఇట్ రియలీ గెయిన్స్ ద ప్రామినెన్స్. అందుకని డబ్బాలు గీసుకుని కూర్చోవద్దు, ఈ స్టేటే అని. బీ ఎ బిట్ బ్రాడర్. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, సో బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఏం చేసిందంట, ఒకళ్ళతో కొలాబరేట్ అయిందంట. ఎవరితో కొలాబరేట్ అయిందంట, ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం వాళ్ళతో కొలాబరేట్ అయిందంట. ఎందుకోసం కొలాబరేట్ అయింది, గేమింగ్ అండ్ సోషల్ మీడియాకి సంబంధించి కొలాబరేట్ అయింది. ఏ ఇనిషియేటివ్ని చేపట్టడానికి కొలాబరేట్ అయ్యారు, దట్ ఈస్ ద క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. డిజిటల్ డీటాక్స్, డిజిటల్ వన్ స్టాప్, డిజిటల్ స్మార్ట్, డిజిటల్ బెంగళూరు 1. ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అంటే ఓన్లీ బెంగళూరులో చేయాలని లేదు కదా. బెంగళూరులో చాలా పెద్ద పెద్ద ప్లేస్, మంగళూరు ఉంది, బెళగావి ఉంది, మైసూరు ఉంది, తుముకూరు ఉంది, హాసన్ ఉంది, కూర్గ్ ఉంది, చిక్కమగళూరు ఉంది, ఇన్ని ప్లేస్లు ఉన్నాయి. ఖచ్చితంగా బెంగళూరు అవ్వాలని రూలే లేదు. కానీ కర్ణాటక అంటే సగం మంది బెంగళూరు అనుకుంటారు కదా, అలా ఇచ్చి ఉంటాడు. బట్ ఏది ఏమైనా సరే ద ఇనిషియేటివ్ ఇస్ డిజిటల్ డీటాక్స్. సో గేమ్స్ వాటికి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోకుండా ఒక రెస్పాన్సిబుల్ టైప్ ఆఫ్ గేమింగ్ ఆడే విధంగా పిల్లల జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఉండడం కోసమే వాళ్ళు డిజిటల్ డీటాక్స్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఈ డిజిటల్ డీటాక్స్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సో అందుకని 118వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ రిమెంబర్, ఈ అంశం గురించి కూడా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో అలానే నవాంశలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 119వ ప్రశ్న, అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2024 యొక్క నేపథ్యం ఏమిటి, థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ రిమెంబర్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 24th January 24 జనవరిని సెలబ్రేట్ చేస్తారు. అంటే ఎగ్జాక్ట్లీ ఒక మంత్ ముందనమాట. సో యూ నెవర్ నో, మేబీ 24th February జరిగే అంశానికి సంబంధించి కూడా థీమ్ అడగచ్చు, నోయింగ్ దట్ ఇఫ్ దే ఆల్రెడీ డిక్లేర్ ఇట్. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే 24 January ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే, నవాంశాలు కూడా దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అందుకని దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పెరిటీ అండ్ పీస్. అండ్ రిమెంబర్, ఇలా థీమ్కి సంబంధించి ఎప్పుడు మీరు ఏదన్నా చదివినా, విన్నా, నేర్చుకున్నా సరే ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ది ఇంగ్లీష్ థీమ్. ఎందుకంటే కొన్నిసార్లు తెలుగులో వాటికి సంబంధించి ఏదన్నా పదం లేకపోయినా, లేదు దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు వేరే విధమైన అర్థం వచ్చినా ఇట్ విల్ లూజ్ ఇట్స్ థింగ్ అనమాట. దాని యొక్క మేజర్ ఇంపార్టెన్స్, ప్రామిసెన్స్ కోల్పోతుంది. అందుకని మీరు జాగ్రత్త చూడండి. ఇది పేపర్లో ఇచ్చారు, ఇది నేను క్రియేట్ చేసిన అయితే కాదు కదా. సో వాళ్ళు కూడా చూడండి, లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పెరిటీ అండ్ పీస్. లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పెరిటీ అండ్ పీస్. టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్. టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్ అన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్. అంటే ప్రజలు విద్యకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి, ఆ విధంగా మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. అలా ఏమన్నా చెప్పారా? లేదు. ఉన్నదాన్ని జస్ట్ తెలుగులో రాశారు అంతే. అందుకని మీరు కూడా ఎప్పుడు థీమ్స్ని సంబంధించి చదివిన ఇంపార్టెంట్ డేస్ చదివేటప్పుడు థీమ్స్ని చదివినా సరే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం అంటే ఇట్లా తెలుగులో రాసి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలని అర్థం అనమాట. అలానే లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్, ఎడ్యుకేషన్ ఎ కీ డ్రైవర్ ఫర్ ఇంక్లూజన్ అండ్ ఎంపవర్మెంట్. సో 2024 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 24 January రోజున జరిగిందో దాని యొక్క థీమ్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. అంటే విద్య అనేది బేసిక్గా శాంతిని నెలకొల్పడానికి అయి ఉండాలి. ఒక విధంగా డిస్కస్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇజ్రాయెల్లో జెరూసలేం వాటర్ ఇష్యూ జరుగుతుంది, ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ. ఒకవేళ నిజంగానే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఇదంతా చేస్తుంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది కదా ఇష్యూ. నీకు ఇంత ల్యాండ్ కావాలి, ఓకే ఫైన్, ఒక పని చేద్దాం, నువ్వు ఈ ల్యాండ్ తీసుకో, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, విల్ ట్రై టు హ్యావ్ అగ్రిమెంట్స్. ఒక రిసోర్సెస్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఈ విధంగా రిసోర్స్ షేర్ చేసుకుందాం, ఈ విధంగా ఇద్దరం కలిసి డెవలప్ అవుదాం, ఇద్దరం శాంతి నెలకొల్పుదాం అంటే అయిపోతుంది కదా. అనవసరంగా వీళ్ళు కొట్టుకోవడం ఎందుకు? సో అలా ఎడ్యుకేషన్ పీస్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అంటే ఏది నేర్చుకున్నా సరే శాంతిని నెలకొల్పడానికి, అండ్ శాంతి షుడ్ బి ద థింగ్ దట్ షుడ్ ఆల్వేస్ కమ్ యాజ్ అన్ అవుట్కమ్ అని అర్థం అనమాట.
అందుకని 119వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రిమెంబర్ ఆల్వేస్ ఇంగ్లీష్. రిమెంబర్, నేను ఇంగ్లీష్ అంటే ఏదో దాన్ని ప్రమోట్ చేయాలని అలా కాదు, యూ కెన్ హ్యావ్ ద ప్రూఫ్, అందుకే చెప్తున్నాను. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 120, 120వ ప్రశ్న. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఈ కింది వాక్యాలను పరిగణించండి అంటున్నారు. టోటల్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయండి అంటున్నారు. సో మొదటిది ఏంటిది? ఇండియాస్ ఫస్ట్ నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్ సెక్షన్ ఈజ్ ఆన్ నేషనల్ హైవే 66 ముంబై టు గోవా నేషనల్ హైవే. సో బేసిక్గా ముంబై నుంచి గోవాకి సంబంధించి ఏదైతే జాతీయ రహదారి ఉందో దేన్నైతే నేషనల్ హైవే 66 అంటున్నారో అక్కడ సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ నేషనల్ హైవేని కన్స్ట్రక్ట్ చేశారని అంటున్నారు. అసలు ఫస్ట్ థింగ్ ఫస్ట్, ముంబై గోవా నేషనల్ హైవే 66 అంటారా? అవును, నేషనల్ హైవే 66 అనే అంటారు ముంబై గోవా నేషనల్ హైవేని. అలానే ఇక్కడ నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్తో కన్స్ట్రక్ట్ చేశారు ఒక పర్టికులర్ సెక్షన్ అంటే అవును కన్స్ట్రక్ట్ చేశారు. అది ఫస్ట్దా ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం అంటే ఎస్ అవును కరెక్టే. ఇందుకే స్టీల్ స్లాగ్ రోడ్ అంటే ఏంటి? స్టీల్కి సంబంధించి ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయి, ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో దాన్ని స్లాగ్ అని పిలుస్తారు అనమాట. ఆ స్లాగ్ను ఉపయోగించి వాళ్ళు రోడ్డుని కన్స్ట్రక్ట్ చేస్తారు టు మేక్ షూర్ దట్ ద రోడ్ ఈజ్ డ్యూరబుల్, అంటే ఎక్కువ కాలం మన్నడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండడం కోసం ఆ విధంగా చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే కాదు, ఎంతకి కరెక్ట్ స్టేట్మెంటే. స్టీల్ స్లాగ్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ బై ద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRRI. వీళ్ళిద్దరు కలిసి ఈ స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని నిర్మించారు లేదా డెవలప్ చేశారు అని అంటున్నారు. ఇది కరెక్టా రాంగా? ఇది రాంగ్. ఎందుకనంటే ఇది ఓన్లీ CRRI తీసుకొచ్చింది, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CSIRకి సంబంధించి CRRI అనమాట. ఇట్స్ నాట్ ద IGBC, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ కాదు అది. సో అందుకని ఇది తప్పు. JSW Steel under the IGBC CRRI technological guidance has constructed a 1 kilometer long 4-lane steel slag road section on NH66 Mumbai Goa National Highway. సో NH66 ముంబై గోవా నేషనల్ హైవేనే కదా, కరెక్టే. అయితే ఈ నేషనల్ హైవేలో 1 కిలోమీటర్ సెక్షన్ ఏదైతే 4 లేన్ రోడ్ ఉందో, అటు 2 లేన్ ఇటు 2 లేన్ 4 లేన్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ టెక్నాలజీ గైడెన్స్ యూజ్ చేసి, ఈ సంస్థ దగ్గర టెక్నాలజీ గైడెన్స్ యూజ్ చేసి JSW స్టీల్ కంపెనీ నిర్మించింది అని అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే JSW స్టీల్ నిర్మించింది కరెక్టే, 1 కిలోమీటర్ 4 లేన్ స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మించింది అది కూడా కరెక్టే, ఇక్కడ నిర్మించింది అది కూడా కరెక్టే. కానీ ఇది కరెక్ట్ కాదే, ఇది కదా కరెక్టు. అది ఇక్కడ ఉందని కదా మనం దాన్ని కన్సిడర్ చేయలేదు. బికాస్ CRRI అయినా ఉండాలి లేదా CRRI అయినా ఉండాలి. IGBC didn't do anything. మరి ఇది తప్పైనప్పుడు ఆబ్వియస్ ఇది కూడా తప్పవాలి కదా బికాస్ ఆఫ్ దిస్. సో అందుకని ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో వాళ్ళు ఇక్కడ ఏమని అడిగారు? ఏది కరెక్ట్ అన్నారు. సెకండ్ది థర్డ్ది ఎలాగో తప్పు, ఫస్ట్ది ఒకటే కరెక్ట్. సో ఫస్ట్ది ఒకటే ఎక్కడ ఉందో వెతకాలి, 1 ఓన్లీ. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అది సంగతి. సో APPSC Group 2 పరీక్షకి సంబంధించి ఏదైతే సెట్ Dలోని సెక్షన్ 4, అఫ్కోర్స్ సెక్షన్ 4 అన్నింటిలోని కరెంట్ అఫైర్, కానీ మనం ఈ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసాం దట్ ఈస్ సెట్ D అనమాట. సో మీరు ఒకవేళ సెట్ Aనో Bనో Cనో రాసుకుంటే ఆబ్వియస్లీ క్వశ్చన్స్ కొంచెం అటు ఇటుగా అయి ఉంటాయి, బట్ ద ఆన్సర్స్ విల్ బీ ద సేమ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఏది ఏమైనా సరే మీరందరూ కూడా APPSC Group 2 పరీక్షని బాగా రాశారు అని, మీరందరూ కూడా విజయవంతంగా ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను, కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉంటాయి, నేను క్లియర్ చేస్తానా, నాకు అన్ని మార్కులు రావట్లేదు, నాకు అన్ని మార్కులు వస్తున్నాయి, వీటన్నిటినీ మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మీరు అనవసరంగా అంత సమయం వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. సింపుల్గా మీరు ఒకవేళ వేరే ఏదైనా ఎగ్జామ్ దగ్గరలో ఉంటే కనుక నోయింగ్ దట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ March 20కు March 15కి ఏదైనా ఎగ్జామ్ ఉంది అనుకుందాం మీకు సంబంధించి, ప్రిపేర్ ఫర్ దాట్. లేదు ఎనీవేస్ మార్చ్లో మళ్ళీ Group 1 ప్రిలిమ్స్ కూడా ఉండొచ్చు. సో అందుకని దానికి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేస్తే కనుక కీప్ డూయింగ్ ఇట్. లేదు సార్ నేను ఏ ఎగ్జామ్కి అప్లై చేయలేదు, నేను ఓన్లీ APPSC Group 2 ఎగ్జామ్ ఒక్కటే అప్లై చేశాను, ప్రిలిమ్స్ ఒకటి రాశాను సార్, కానీ నాకు డౌట్గా ఉంది అని అనుకుంటే కనుక ఏమీ ఆలోచించకుండా మెయిన్స్కి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చెయ్యండి. కావాలంటే 1-2 డేస్ బ్రేక్ తీసుకోండి, కంగారేం లేదు, కానీ బ్రింగ్ ఆల్ యువర్ థింగ్స్, వర్క్ ఆన్ ఇట్, స్టార్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. మీకు ఎక్కువగా టైం లేదు అండ్ అవకాశాలు చాలా కొద్దిగా వస్తాయి, వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ చూసారు కదా 30 క్వశ్చన్స్లో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం అప్టేక్ జాబ్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా, క్విక్ రివిజన్లో భాగంగా, అలానే ఏదైతే నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉందో మంత్లీ ఎడిషన్ ఇన్ బ్రీఫ్, వాటిలో భాగంగా ఎక్కడొక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం డిస్కస్ చేసినవి వచ్చాయి. దట్ క్లియర్లీ టెల్స్ దట్ అప్టేక్ జాబ్స్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ యువర్ బెటర్మెంట్ అండ్ ఫర్ యువర్ అప్డేషన్. సో అందుకని సో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ ఏదైనా సరే మీ ప్రిపరేషన్ మమ్మల్ని భాగస్వామ్యం చేస్తారో అని ఆశిస్తూ, ఆల్రెడీ ఒకవేళ మీరు భాగస్వామ్యం మమ్మల్ని చేసేసినట్టయితే
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. చేయకపోయినట్టయితే వెంటనే మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోండి. వీ వుడ్ రియలీ లైక్ టు కొలాబరేట్ విత్ యూ పీపుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనమాట. ఆన్ దట్ నోట్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే మీరు ఏ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నా, అది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, ఏబిపిఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, లేదు మరి ఏ ఇతర ఎగ్జామ్ అయినా సరే వాటికి సంబంధించిన పూర్తి కోర్సులకు సంబంధించి, లేదు వాటికి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్సులకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు హ్యాపీగా 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని మీరు హ్యాపీగా క్లారిఫై చేసుకుని మీ కన్వీనియన్స్తో, మీ కంఫర్టబిలిటీతో మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్కువసేపు ఆలోచించకండి, బికాస్ బ్రెయిన్ నిజంగా పాడైపోతుంది. సో దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. మీరు కావాలి, అవ్వాలి అనుకున్నది సాధించండి. మీ తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని సంతోషపరచుకోండి. Wishing everyone once again all the very best and see you soon in another new current affair episode. Until then, this is Vivek signing off.